వెల్కమ్ టు రాజు రివ్యూస్. సాటర్డే ఎపిసోడ్లో కొంచెం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఫస్ట్ టేస్టీ తేజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆ గోల్డెన్ టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటి అన్న దాని గురించి నాగార్జున గారు అంటే మీరు గోల్డెన్ టికెట్టా బ్లాక్ టికెట్టా అని చెప్పేసి అడిగారు చూసారా, దాని గురించి. దాని తర్వాత దమ్ము దుమ్ము అంటే దమ్ అంటే ఎవరు బాగా ఆడారు వాళ్ళకి దమ్ ఇమ్మని చెప్పారు, సరిగ్గా ఎవరైతే ఆడలేదో వాళ్ళకి దుమ్ ఇమ్మని చెప్పారు. సో దాని గురించి. దీని తర్వాత అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినప్పుడు ఏదైనా సెలబ్రేషన్ కొంచెం తక్కువైందంటే కనుక ఈ రోజు మాత్రం ఆ ఎలివేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఏంటంటే తన మధ్యలో నుంచోబెట్టడం, టికెట్ టు ఫినాలే గెలుచుకోవడం. దాంతోపాటు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లారిఫై చేశారు. ఏంటంటే టికెట్ టు ఫినాలే గెలుచుకున్న వాళ్ళు ఎలిమినేషన్లో ఉండవలసిన అవసరం లేదు. సో డైరెక్ట్గా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న వాళ్ళు టాప్ 5కి వెళ్ళిపోతారు. సో ఈసారి ఎలిమినేషన్కి సంబంధం లేదన్నట్టుగా చెప్పారు. లేదంటే కనుక లిస్ట్లో తేజతో పాటు అవినాష్ కూడా లిస్ట్లోనే ఉన్నారు, అండ్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ గారు. సో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని కూడా చెప్పారు కాబట్టి సో డైరెక్ట్గా ఈ కుతూహలత అంటే చూసి వాళ్ళకి లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ ఏమీ మెయింటైన్ చేయకుండానే ముందుగానే చెప్పేశారనమాట. సో నువ్వైతే ఎలిమినేషన్లో లేవబ్బా, రోహిణి గారితో పాటు నువ్వు కూడా ఈ వీక్ ఎలిమినేషన్లో లేవన్నట్టుగా చెప్పారు. సో మెయిన్గా చెప్పుకోవాల్సిన పాయింట్లు ఏమన్నా ఉంటే ఈ 4 పాయింట్ల మీద ఎపిసోడ్ కవర్ అయి ఉంది. సరే, ఇంక ఈసారి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక ఎపిసోడ్లో స్టార్ట్ అయినప్పుడు నాగార్జున గారు ఎంటర్ అయ్యారు సాంగ్తో. గేమ్ చేంజర్లో సాంగ్ అనుకుంటుంది, కొత్త సాంగ్. ఆ సాంగ్తో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆడియన్స్ ఉంటారు కదా, ఎప్పుడులాగే ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక ఆడియన్స్తో మాట్లాడిస్తారు కదా. అందులో ఒక ఆవిడ మాట్లాడారు. ఏమన్నారంటే మీ వల్ల నాకు పెద్ద బాధ అనిపించింది. ఏంటది అంటే పొగున్నట్టు చెప్పారో లేదా ఇదిగా చెప్పారో తెలియదు, కానీ ఆవిడ ఏమన్నదంటే మీ వల్ల నాకు మీరే పెద్ద ఎనిమీసా అన్నట్టుగా ఆవిడ అన్నది. ఎందుకు ఎనిమీ అట అంటే వాళ్ళ హస్బెండ్ నాగార్జున గారు ఫ్యాన్ అట. సో ఫ్యాన్ అయితే అవ్వచ్చు, కానీ వాళ్ళు పుట్టిన అబ్బాయికి కూడా నాగ చైతన్య అని పేరు పెట్టాడు. అంటే మరి నాగ చైతన్యం పెట్టడం ఆవిడకి ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ అంటే చెప్పడం అంటే సరదాగా చెప్పారు కాబట్టి ఫ్యాన్ అంటే నాగార్జున గారు ఫ్యాన్ కాబట్టి ఆయన పేరు కూడా నాగార్జున, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు కూడా నాగ చైతన్య. దాంతోపాటు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షోకే తీసుకుని వెళ్తారు. నాకు ఎన్ని పనులు ఇంపార్టెంట్ పనులు ఉన్నా కూడా ఆయన తీసుకెళ్తారని చెప్పేసి ఒక చెప్పారనమాట నాగార్జున గారి గురించి. సరే, మీకు అలా వాళ్ళ హస్బెండ్ మాట్లాడతాడు, మీకు ఏ సినిమా ఇష్టం అంటే సోగ్గాడి చిన్న ఆయన ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్తారు. సో అలా సరదాగా ఏదో ఆడియన్స్ నుంచి మాట్లాడించాలి కాబట్టి మాట్లాడించారు. ఇది అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో చూద్దాం. అంటే ఎప్పుడు చెప్పినట్టే నాగార్జున గారు మీరు ఫ్రైడే ఏం జరిగిందో అంటే మీరు లక్షవారం వరకు మీరు చూశారు కదా, అసలు ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అన్నట్టుగా చూపించారు కదా. సో దీంట్లో ఏంటంటే అవినాష్ మెగా చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడు కదా. గెలిచినప్పుడు అవతల వాళ్ళు అంటే ఎంత ఇది అనుకున్నా కూడా ఎవరో ఒకరికి ఛాన్స్ మిస్ అయింది కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళు మనకి వెనకాల ఇదయ్యారా బాబు అన్న ఫీలింగ్. అంటే మనకి కొన్ని ఉంటాయి కదా, ఏకులాగా వచ్చి మేకులా తయారయ్యారు అన్నట్టుగా. అసలు యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ వచ్చాం కాబట్టి టాప్ 5లో మనమే ఉండాలన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు, ఎవరన్నా అనుకుంటారు. సో వెనకాల వచ్చిన వాళ్ళలో గౌతమ్ వచ్చి ఆల్రెడీ టాప్ 5లో పెట్టడం వల్ల గౌతమ్ ఒక ప్లేస్ కొట్టేశాడు అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. లోపల హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పృథ్వీ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే టాప్ 5లో మనమే ఉంటామన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. కానీ అంటే టాప్ 5 ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళు, విష్ణుప్రియ, పృథ్వీ, నబీలు, నిఖిలు అండ్ ప్రేరణ. సో ఈ ఉన్న 5 మెంబర్స్లో ఒక ప్లేస్ ఆల్రెడీ గౌతమ్ తీసేసుకున్నాడు. సో అందులో ఒకరు వెళ్ళిపోతారన్నది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో అనుకోకుండా మధ్యలోకి వచ్చింది ఎవరు అంటే ఇక్కడ అవినాష్ వచ్చాడనమాట. సో అసలు అవినాష్ని కన్సిడర్ చేయలేదు, అసలు టాప్ 5లోకి వస్తాడని చెప్పేసి అంటే ఎవరు కూడా అనుకోలేదు. సో అవినాష్ కూడా అనుకోలేదు. అవినాష్ ఏమనుకున్నాడంటే నేను ఇంతకుముందు సీజన్లో నేను వచ్చాను, కానీ టాప్ 5లో ఉంటే బాగుందని అనిపిస్తుంది, మరి అది అంతవరకు తెలియదు, కానీ ఆ ఎఫెక్ట్ పెట్టడానికి ట్రై చేస్తానని చెప్పేసి చాలాసార్లు టేస్టీ తేజ, రోహిణి గారి దగ్గర అవినాష్ చెప్పడం జరిగింది. సో టాప్ 5కి వెళ్తే చాలు, అంటే విన్ అవుదామని కాదు, కానీ నేను టాప్ 5లో ఉండాలి, టాప్ 5 అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. సో ఇక్కడ పృథ్వీ కానీ విష్ణుప్రియ గారు కానీ ఎవరైనా సరే అసలు వీళ్ళు మామూలుగా టికెట్ టు ఫినాలే కంటెంటర్ ఆడడానికి వీళ్ళకి అర్హత లేదు అన్నట్టుగా పృథ్వీ చాలాసార్లు చెప్పాడు ఈ వీళ్ళు కంటెంటర్స్ అయిన తర్వాత. సో
వీళ్ళకి అసలు టాప్ 5లోకి వచ్చే ఇదే లేదు. అంటే వాళ్ళకి ఆ సినిమా అన్నదే లేదన్నట్టుగా వీళ్ళు చాలా సార్లు మాట్లాడుకున్నారు. అసలు వీళ్ళని అసలు ఆ లిస్ట్‌లోకి గాని, ఆ దగ్గరకి గాని కూడా వీళ్ళు తీసుకోలేదు. కానీ అనుకోకుండా అవినాష్ వచ్చి ఈ టాప్ 5లో ఒక ప్లేస్ తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల ఇక్కడ ఏమైంది, ఇందులో ఆల్రెడీ ఒక గౌతమ్ రావడం వల్ల ఒకళ్ళు మిస్ అయ్యారు. ఇంకా 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్‌లో అవినాష్ వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఓన్లీ 3 ప్లేసెస్‌కే వీళ్ళు పోరాటం చేయాలి. ఇప్పుడు ఎవరు కూడా వెళ్ళిపోతారని అనుకోరు కదా! అంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయారు సండే ఎపిసోడ్‌లో. కానీ అంతవరకు పృథ్వీ కూడా అనుకోడు కదా! విష్ణుప్రియ గారు వీళ్ళెవరు అనుకోరు. ఎందుకంటే టేస్టీ తేజ, రోహిణి అంటే రోహిణి గారు ఇక్కడ నామినేషన్‌లో లేకపోవడం వల్ల వాళ్ళు గెస్ చేస్తారు. సెకండ్ ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు కదా! సో, వీళ్ళు సింగిల్ ఎలిమినేషన్ అంటే అప్పుడు ఇంకా తెలీదు కాబట్టి. సో, వీళ్ళు ఏదో అనుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే నబీల్ ఏమంటాడంటే ఇక్కడ అవినాష్ వచ్చి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఏమంటాడు, బిగ్ బాస్ కొంచెం స్వీట్స్ అన్నా పంపించండి బిగ్ బాస్, స్నాక్స్ ఏమీ లేవు కొంచెం పంపించండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇక్కడ నబీల్ అంటాడు, మొత్తం మీద అనుకున్న దానికి వెళ్ళిపోయావు నువ్వు. అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయావు అన్నట్టుగా అంటా ఉంటాడు. కానీ పైకి అంటా ఉన్నా కూడా లోపల బాధ ఉంటది. ఎందుకంటే ఒక ప్లేస్ టాప్ 5 అన్నప్పుడు ఒక ప్లేస్ ఆల్రెడీ గౌతమ్ అందరూ పెట్టారు. ఒకడు పట్టుకుపోయాడు. నెక్స్ట్ వచ్చేసి అనుకోకుండా అవినాష్ పేరు అసలు వీళ్ళు అసలు అనుకోలేదు. సో, అనుకోలేని వ్యక్తి వచ్చి ఒక ప్లేస్ పట్టుకుపోతలకి వీళ్ళకి ఆ బాధ ఉంది. పైకి మాత్రం మొత్తం మీద సాధించావు నువ్వు టాపు అదే నువ్వు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నావు అని చెప్పేసి లోపల ఒకటి ఉన్నా బయటికి చెప్పాలి కాబట్టి మనం అనవసరంగా ఒకళ్ళు బొక్కడ్డాంరా బాబు అన్న ఫీలింగ్‌లో అయితే మాత్రం వాళ్ళు ఉన్నారు. అక్కడ కూర్చుంటారు మార్నింగ్. కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఈ ప్రేరణ గారేమో నాకు దూద్ పేడ తినాలని ఉంది. కర్డ్ లేదు, పెరుగు కావాలని ఉందని ఆవిడ చెప్తా ఉంటుంటారు. ఈ లోపల అవినాష్ ఏదో మాట్లాడతాడు. మాట్లాడుతూ నువ్వు దగ్గరకొచ్చి మాట్లాడు నీకు సమాధానం చెప్తానని చెప్పేసి వాటర్ పట్టుకుంటదనమాట. అంటే సరదాగా నువ్వు దమ్ముంటే దగ్గరకొచ్చి మాట్లాడని. దమ్ముంటే దగ్గరకంటే అక్కడ అవినాష్ ఏదో ఎటకారం ఆడతాడు. సో, దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు నువ్వు దగ్గరకొచ్చి మాట్లాడంటే అంటే నాకు మైక్ ఉంది నువ్వు వాటర్ మీద విసిరేస్తావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సో, ఇదయిపోయిన తర్వాత బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడనమాట. కర్డ్ లేదు, స్నాక్స్ లేవు, స్వీట్స్ లేవు. బిగ్ బాస్ కొంచెం పంపించండి, అర్థం చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ పక్క నుంచి నబీల్ అంటాడు, మొత్తం మీద సాధించావే బాబు నువ్వు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నావు అని చెప్పేసి లోపల బాధ ఉన్నా కూడా బయటికి మాత్రం బానే చెప్పాడనమాట నబీలు. అలాగే పక్కన పృథ్వీ కూడా మొత్తం మీద సాధించావు. ఒక ప్లేస్ అయితే బొక్కెట్టావు నువ్వు. ఎందుకంటే నీ వల్ల మాలో ఎవడో ఒకళ్ళకి బొక్క పడిందన్న ఫీలింగ్ అయితే మాత్రం వాళ్ళకి కలిగింది. సో, ఆ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంట్రీ డిలైట్ వాళ్ళది మాత్రం ఒక దానికి సంబంధించి స్పాన్సర్ టాస్క్ పెట్టారు. ఇందులో ఏంటంటే వాళ్ళు పచ్చిపాలు తాగేస్తూ ఉంటారు. పచ్చిపాలని నేను అనుకుంటున్నాను మరి. గౌతమ్ గానీ, పృథ్వీ గానీ, తర్వాత మేగడ ఇది సంబంధించి ఒక స్పాన్సర్ టాస్క్ పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ఏమంటారంటే లాస్ట్ మెగా చీఫ్ రోహిణి గారు కాబట్టి ఈ మెగా చీఫ్ సంబంధించి ఆ బ్యాండ్ స్టోర్ రూమ్‌లో పెట్టేయండి. పెట్టేటప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేసులు తిరిగారు ఏంటన్నదే సో, అది హౌస్ అంతా తిరుగుతా సెలబ్రేట్ చేసుకొని ఆ బ్యాండ్ తీసుకొనొచ్చి ఆ లోపల పెట్టండి అంటారు. సో, ఇక్కడ రోహిణి గారు ఏం చెప్తారంటే నేను మెగా చీఫ్ అవ్వాలని అనుకున్నాను. ఫస్టు ఇంతకుముందు సీజన్‌లో వచ్చినప్పుడు కానీ కాలేదు. సో, అప్పుడు వచ్చినప్పుడు నేను మెగా చీఫ్ అయ్యాను. మెగా చీఫ్ అంటే నేనేమనుకున్నానంటే జస్ట్ అందరూ అనుకున్నట్టే నేను అనుకున్నాను గానీ అది అయిన తర్వాత ఆ ఫీల్ ఏదైతే ఉందో మాత్రం అది నాకు బాగా హ్యాపీ అనిపించింది. అది అయిన తర్వాత తెలిసింది. అంటే కంట్రోల్ చేయడం గానీ, మేనేజ్ చేయడం గానీ, ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం గానీ, అది ఏదైతే ఉందో లీడర్‌షిప్ క్వాలిటీ అనమాట. అంటే మామూలుగా ఉంటే అది ఎవరి పని ఆళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడేంటంటే ఆ ఫుడ్ దగ్గర కేటాయించడం గానీ, ఇది మీరు తీసుకోండి, ఇది మీరు చెయ్యొద్దు, ఇదిలా ఉండండి అన్నది. అటువంటి దాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా హ్యాపీనెస్ అనిపించిందని చెప్పుగా ఆవిడ చెప్తది. ఫీల్ అవుతది. ఈ లోపల మొత్తం హౌస్ అంతా తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ బుర్రకథ చెప్పి టైంలో అదేంటది డోలో కొట్టినట్టు 2 దిండ్లు పట్టుకొని ఓ పక్క అవినాష్, ఓ పక్క టేస్టీ తేజ వీళ్ళిద్దరూ కొడతా ఉంటారు. ఆవిడ తిరుగుతూ ఉంటది. సో, ఇక్కడ నేను గేమ్ ఆడాను, ఇక్కడ పడుకున్నాను, అదే ఇక్కడ పడుకున్నాను అంటే గేమ్ నెగ్గిన తర్వాత కింద పడుకుంటారు కదా ఆవిడ. అలిసిపోయి ఉంటది ఆవిడ. సో, అటువంటియన్నీ కూడా
అంతకుముందు ఏం జరిగిందో అవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగాయి, ఎక్కడెక్కడ గేమ్ ఆడగానే మొత్తం హౌస్ అంతా తిరుగుతూ ఉంటుంది ఆవిడ. తిరిగిన తర్వాత ఈ బ్యాండ్ తీసుకొని వచ్చి లాస్ట్లో అందరూ సెలబ్రేట్ చేస్తారు, డ్యాన్స్ కడతారు, విష్ణుప్రియ గారు డ్యాన్స్ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఆ బ్యాండ్ అంటే లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి కొంచెం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఆ బ్యాండ్ తీసుకుని వెళ్ళి ఆ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత టేస్టీ తేజ అండ్ రోహిణి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ టేస్టీ తేజ ఏం చెప్తాడంటే, మేడం గారు అంటే రోహిణి గారిని అంటారు, యాక్చువల్గా నాకు హౌస్లోకి వచ్చినప్పుడు మీకు నాకు పెద్ద బాండింగ్ లేదు, జస్ట్ హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో. మీకు అవినాష్కి మంచి బాండ్ ఉంది, కానీ నాకు లోపలికి వచ్చిన తర్వాత మీతో బాండ్ ఏర్పడిందని టేస్టీ తేజ అంటాడు. అంతకుముందే రోహిణి గారు చెప్తారు, నేను ఈరోజు నాకు పుషింగ్ ఇచ్చారు మీరు, నేను ఇలా ఆడడానికి ఈరోజు ఇలా ఉండడానికి కారణం టేస్టీ తేజ, అవినాష్ మీరు బాగా సపోర్ట్ చేశారని చెప్పి రోహిణి గారు చెప్తారు. ఎందుకంటే మీ వల్ల నేను అంటే మోరల్ వెనకాల సపోర్ట్ చేయడం వల్ల, నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చెందగలవు, ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే నేను ఇంతవరకు రాగలిగాను అన్నట్టుగా ఆవిడ చెప్తారు. సో అక్కడ టేస్టీ తేజ అండ్ రోహిణి గారు ఏం మాట్లాడుకుంటారంటే, మేడం గారు అంటే రోహిణి గారి గురించి ఏం చెప్తాడంటే, మీరు ఇంతకుముందు 2-3 సార్లు నామినేషన్లోకి వచ్చి ఉంటే కనుక మీరు ఈ గేమ్స్ నెగ్గడం వల్ల మీరు ఎక్కడ ఉండాలండి, మీది వేరే లెవెల్ ప్రేక్షకుల్లోనే. సో గూస్ బంప్స్ వచ్చి గేమ్స్ ఆడారు, అలాగే నెగ్గారు. సో కాబట్టి మీరు ఎక్కడ ఉండాలి అంటే తన ఉద్దేశంలో టాప్ 5లో రోహిణి గారు 2-3 నామినేషన్లు పడి ఉంటే కనుక మీరు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంటుందన్న తన గెస్సింగ్ అనమాట. సో అంటే చూసిన వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడ నామినేషన్లో రాకపోవడం వల్ల ఆవిడకి ఒక ఓటింగ్ అంటే ఒక ఫ్యాన్ బేస్ కానీ ఒక సెపరేట్ ఓటింగ్ అన్నది లేకపోవడం జరిగింది. ఇప్పుడు అంత క్రియేట్ అవ్వడం కొంచెం కష్టం, కానీ అవకాశం ఉందన్నట్టుగానే మీకు ఒక నామినేషన్లో 2-3 నామినేషన్లు పడి ఉంటే మీకు సెపరేట్ ఓటు బేస్ ఉందను. కాబట్టి మీకు ఏదేమైనా నేను ఈ హౌస్కి సంబంధించి మా అమ్మగారు హౌస్లోకి రావడం, నెక్స్ట్ వచ్చి మీ గేమ్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. మీరు నెగ్గిన విధానం, ఇప్పుడు ఇన్ని సీజన్లు వచ్చాయి కానీ ఇందులో మీరు నెగ్గిన విధానం, ఈ రెండు కనుక నేను హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చూడాలనుకున్న ఏమన్నా ఉన్నాయంటే మాత్రం ఈ రెండే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆవిడ అక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆవిడ. అంటే నేను ఇన్ని సాధించాను, ఇంత బాగా ఆడాను, ఒక పక్క లెగ్ బాగోపోయాను. ఆవిడ నిజంగానే బాగా ఆడింది, ఎందుకంటే అంత అంటే ఆవిడకున్న ఒక వెయిట్కి కానీ మామూలుగా ఆవిడ గేమ్ మీద పెట్టిన ఎఫెక్ట్ అంటే ఇసుక మోసే దాంట్లో ఒక పక్క టేస్టీ తేజ, ఒక పక్క పృథ్వీ, ఒక పక్క ఈవిడ నుంచున్న అందులోని లెగ్ సర్జరీ జరిగిన తర్వాత కూడా మ్యాక్సిమం 2.5 hours ఎంతో ఆ గేమ్ జరిగిందట. ఆ గేమ్లో అంతసేపు దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవడం, అది స్ట్రాంగ్ ప్లేయర్ అయిన పృథ్వీ దగ్గర. మీకు అంత స్ట్రాంగ్ ప్లేయర్ అలాగ బొమ్మలా నుంచుంటుంది ఆవిడ. ఎంత ఆ గేమ్ ఆడనని చెప్పి కూడా ఆ బొమ్మలా నుంచుంటుంది. అస్సలు కూడా ఇంత కూడా ఇచ్చేయకుండా చాలాసేపు నుంచుంది, నేను చూశాను గేమ్. సో అంత అంటే కసి ఉందన్నమాట. నువ్వు జీరో, నువ్వేం చేయలేవు, నీకు అంత సీన్ లేదు నీకు అంటే. ఇక్కడ పృథ్వీ పైనుంచి కిందకు చూసిన విధానం కానీ, అటో టాస్క్ జరిగినప్పుడు విష్ణుప్రియ మాట్లాడిన విధానం కానీ ఆవిడలో ఒక కసి రేపింది. ఎందుకురా నేను గేమ్కి వచ్చాను, కంపల్సరీ ఏదో సాధించాలి, వీళ్ళందరి నోళ్ళు మూయించాలి అన్నట్టుగా ఆవిడ గేమ్ ఆడింది. సో ఆ గేమ్ ఆడిన విధానం ఏదైతే ఉందో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అందుకనే ఇక్కడ టేస్టీ తేజ మీరు ఆడిన విధానం చూస్తే కనుక నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. ఏదో క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిచినప్పుడు కలిగినంత ఆనందం మీది చూసినప్పుడు, అంటే మీ గేమ్ ఆడినప్పుడు ఆ లైవ్లో నేను చూసినప్పుడే నాకు అలా అనిపించిందండి, చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. మనోడు ఏంటంటే నాప్కిన్స్ తుడుచుకోండి అని టిష్యూ పేపర్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఆనంద బాష్పాలు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆవిడ ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ అంత బాగా గేమ్ ఆడింది. సో వీళ్ళిద్దరి మధ్య ఆ డిస్కషన్ జరిగింది. దీని తర్వాత వచ్చి వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత నాగార్జున గారు హౌస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరందరూ గార్డెన్ ఏరియాకి వచ్చేయండి అని చెప్తారు. గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత అవినాష్ని స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ పెట్టి అటుపక్క ఇటుపక్క 2 సుంచిబుడ్ల 2 ఏమో అవి 2 బాంబులు ఇవన్నీ పెట్టి కొంచెం ఎలివేషన్ ఇచ్చారనమాట. అంటే మనోడు నెగ్గినప్పుడు టికెట్ టు ఫినాలే నెగ్గినప్పుడు చేయలేని సెలబ్రేషన్ ఏమన్నా ఉందంటే కనుక ఇక్కడ చేశారు. ఇక్కడ అందరూ వచ్చిన వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చండి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. డబుల్ ఎలిమినేషన్ అన్న వెంటనే గుండెల్లో రాయపడింది వాళ్ళకి. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఆయన,
టికెట్ టు ఫినాలే గెలుచుకున్నందుకు అవినాష్ ఎలిమినేషన్లో లేడు. అంటే వీళ్ళకి డబుల్ ఎలిమినేషన్ అన్నది ఒకటే, అవినాష్ ఎలిమినేషన్ లేదంటేలోకి వీళ్ళ గుండెల్లో రాయపడింది. అనవసరంగా ఇప్పుడు ఎవడొకడు బలైపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగింది. సో అందులో ఫస్ట్గా కలిగింది ఏంటంటే టేస్టీ తేజకి నేను ఎలాగే వెళ్ళిపోతున్నానన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. డబుల్ ఎలిమినేషన్ అంటేలోకి ఇటు విష్ణుప్రియ గారా, ఇటు నబీలా, ఇటు ఏళ్ళు అన్నది ఒక ఆటోమేటిక్గా ఆ లోపల టెన్షన్ అన్నది ఉంటుంది. ఎవడొకడు బలైపోయాడు, ఇక్కడ అవినాష్ బదులు ఎవడొకడు పోతున్నారా బాబు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగింది. వాళ్ళ మొక్కల్లో స్పష్టంగా కనిపించింది. సో ఇక్కడ అవినాష్ వచ్చి ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో అవినాష్ని నుంచోబెట్టి ఆ బాంబ్స్ పేల్చడం కానీ, ఆ ఎలివేషన్ రావడం కానీ, ఆ సాంగ్ ప్లే చేయడం కానీ, తర్వాత ఇదైతే బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ మిస్ అయింది, ఇక్కడైతే మాత్రం ఇదైంది. సో ఇక్కడ అవినాష్ అయితే మాత్రం నన్ను ఓటేసి గెలిపించిన ప్రేక్షకులు నా ధన్యవాదాలు అని చెప్పేసి చెప్పుకున్నారు. తర్వాత నాగార్జున గారికి చెప్పారు, తర్వాత వాళ్ళ అమ్మగారు నాన్నగారికి కూడా చెప్పుకున్న తర్వాత ఇక్కడతో మనోడు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయి నువ్వు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయావు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ రోహిణి ఎలాగ నామినేషన్లో లేదు కాబట్టి మీరిద్దరు కనుక సేవ్ అయిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎలిమినేషన్లో ఉన్నారు. ఈ రోజు మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ లివింగ్ ఏరియాకి రమ్మన్నారు. వచ్చిన తర్వాత సరే ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే మీకు అంటే గోల్డెన్ టికెట్ అండ్ బ్లాక్ టికెట్ అని చెప్పేసి ఓ బోర్డు తీసుకొచ్చారు, మీకు మార్క్ చేస్తానని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ నిఖిల్ని లెగిసి నువ్వు బ్లాక్ టికెట్ ఎవరికి ఇస్తావని అడిగారు. ఇక్కడ యాక్చువల్గా ఎవరికి గోల్డెన్ టికెట్ ఇవ్వాలి, ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలి అన్నది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ముందుగానే. బీబీ టీం అంటే బిగ్ బాస్ టీం సంబంధించిన వాళ్ళు పలానా పేర్లను వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దాని బెనిఫిట్స్ ఏంటన్నది ఈరోజు ఎపిసోడ్లో తెలియజేస్తారనుకుంటా. అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కాదు అవును అనుకున్నా కూడా అది మారదు. ఎందుకంటే ఒకవేళ అది పేరు ఒకవేళ వేరే పేరు చెప్పి ఇది కాదని అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నాగార్జునకి అది కరెక్ట్ కాదని ఆయన పెట్టేస్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ముందుగా ఫిక్స్ అయిపోయారు ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలని. కానీ ఏంటంటే అక్కడ ఏదోటి అడగాలి కాబట్టి, ఏదోటి చెయ్యాలి కాబట్టి, సో ఇక్కడ నిఖిల్ని లేపి నువ్వు బ్లాక్ టికెట్ ఎవరికి ఇస్తావు అని చెప్పేసి నిఖిల్ని అడిగారు. నిఖిల్ని అడిగితే నిఖిల్ ఏం చెప్తాడంటే నువ్వు సేఫ్ గేమ్ అంటే మొహమాటంగా ఉండొద్దు, ఉన్నది ఉన్న విషయం అన్నట్టుగానే మాట్లాడన్నట్టుగా ఆయన చెప్తే ఆయన టేస్టీ తేజ పేరు చెప్తాడు. టేస్టీ తేజ ఎందుకు చెప్పారంటే ఈయనకి 4 సార్లు అవకాశం వచ్చింది, కానీ తను దాన్ని సరిగ్గా ఇది చేసుకోలేకపోయాడు కాబట్టి నేను బ్లాక్ టికెట్ ఇస్తున్నానని చెప్పేసి బ్లాక్ టికెట్ చెప్తారు. ఇక్కడ నాగార్జున గారు టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ పెడతారు. దీని తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి ఎవరు మన గౌతమ్ని అడుగుతారు. గౌతమ్ని బ్లాక్ టికెట్ ఎవరికి ఇస్తావనంటే నేను ప్రేరణకి ఇస్తాను సార్ అంటాడు. ఎందుకంటాడంటే ప్రేరణ బయట నుంచి ఎవరైతే సంచాలక గురించి వచ్చింది కదా, ఇక్కడ గౌతమ్ మన నిఖిల్ ఏం చేస్తాడంటే తేజకి బ్లాక్ టికెట్ ఇస్తాడనమాట. ఫస్ట్ బ్లాక్ టికెట్ నాగార్జున గారు అడుగుతారనమాట ఎవరికి ఇస్తావు నిఖిల్ అని అంటే టేస్టీ తేజకి అని చెప్తారు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే టాస్క్ల విషయంలో తేజ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ తేజ కూడా దానికి అంటే ఆల్రెడీ తనకి ఛాన్స్ ఇచ్చారు సార్ ఎవరికి టేస్టీ తేజకి. అన్ని ఛాన్స్లు ఇచ్చినా కూడా టేస్టీ తేజ ఎక్కడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అందుకే మ్యాక్సిమం అన్ని లాస్ట్ ప్లేస్లోనే వచ్చాడు. సో కాబట్టి తను సరిగ్గా అది యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి నేను బ్లాక్ టికెట్ ఇస్తున్నానని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఇక్కడ టేస్టీ తేజ కంటెంట్ రావడానికి గొడవ పడ్డాడు ఇటు మన గౌతమ్తో కానీ అలాగే మిగతా వాళ్ళు అంటే నా పేరు ఎందుకు తీయలేదు అని గౌతమ్తో గొడవ పడిన విధానం. ఎందుకంటే తన లాజిక్ పాయింట్స్ అయితే ఉన్నాయి, లాస్ట్లో చెప్పాడు, ఇందులో కూడా చెప్పాడు కూడా అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటంటే మనకి టేస్టీ తేజకి మైనస్ ఏంటంటే రోహిణి గారి ఎఫెక్ట్స్ కనిపించాయి, ఆ కసి ఇది కనిపించాయి. ఇక్కడ ఆయన నాగార్జున గారు కూడా అంటారు టేస్టీ తేజ అవినాష్ అండ్ రోహిణి గారికి ఇచ్చిన ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టగలిగారు, నువ్వు పెట్టలేకపోయావు. అంటే నీకు అవకాశం వచ్చినా కానీ నువ్వు చూపించుకోలేకపోయావు కాబట్టి నీకు నిఖిల్ బ్లాక్ టికెట్ ఇచ్చాడంటే సో నేను అగ్రీ అండి అని చెప్పేసి తను చెప్తాడు. దీని తర్వాత నాగార్జున గారిని ఏమంటారంటే నెక్స్ట్ గౌతమ్ని అడుగుతారు. గౌతమ్ ఏం చెప్తాడంటే నేను ప్రేరణ అనుకుంటున్నాను సార్ అంటాడు. అనుకుని టికెట్ టు ఫినాలే టాస్క్లో తను ఏదో తప్పు చేసిందని సంచాలకు ఆమెకు బ్లాక్ బ్లడ్ ఇచ్చారు, అంటే అక్కడ బ్లాక్ స్టార్ ఇచ్చారు కదా, ఆవిడ ఏదో తప్పు చేసిందని ఇచ్చారు. కానీ దానికి ప్రేరణ ఒప్పుకోలేదు, వారితో సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పాడు. నిజంగానే ఆవిడ వాళ్ళతో చేసిన విధానం అంటే రితిక గారు వచ్చారు అండ్ పునర్నవి గారు కూడా వచ్చారు. సో వాళ్ళందరితోనే బాగానే ఉన్నారు, కానీ ఆ గేమ్ సంచాలకుగా ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో
వాళ్ళకి ఏంటంటే ఇద్దరిది టై అయింది. సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్లో ప్రేరణ పేరు చెప్పారు. నెక్స్ట్ వచ్చి గౌతమ్ పేరు చెప్పిన తర్వాత నెక్స్ట్ గేమ్ పోతుంది కదా, ముగ్గురే కాబట్టి ఆడాలి కాబట్టి. సో నా పేరు ఎందుకు చెప్పలేదని ఆవిడ అడిగింది ప్రేరణ గారు. సో నా పేరు ఎందుకు చెప్పలేదు అని అంటే, వీళ్ళంటే గేమ్ పరంగా చూసాం, నువ్వు మధ్యలో ఆర్గ్యుమెంట్ చేయడం, ప్రతిదానికి ఇది చేయడం కాబట్టి మేము తీసేసాం అన్నట్టుగా, అంటే నేను లాస్ట్ ప్లేస్ అంటే నీ బిహేవియర్ పరంగా నీకు సరిగ్గా లేదన్నట్టుగానే ఆవిడ మేము మీకు బ్లాక్ స్టార్ ఇచ్చాం, నువ్వు కొంచెం గేమ్ సరిగ్గా ఆడలేదు, నేను చెప్పిన దానికి క్యాచ్ పట్టావు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కదా. సో చెప్పినప్పుడు వాళ్ళతో వాదించడం జరిగిందనమాట. దగ్గరగా లైవ్లో 1 గంట అంతా వాదించింది ఆవిడ. సో కాబట్టి అదే పాయింట్ని ఇక్కడ గౌతమ్ తీసుకొచ్చాడు. అంటే వాళ్ళకి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయలేదు, కొంచెం డిస్రెస్పెక్ట్ చేసింది అన్నట్టుగా గౌతమ్ చెప్పారనమాట. చెప్పినప్పుడు అందుకే నేను బ్లాక్ టికెట్ ఇస్తానని చెప్పి గౌతమ్ చెప్తాడు. దీనికి ప్రేరణ గారు ఏమంటారంటే, ఇక్కడ ఆవిడ లెగిసి లేదండి వాళ్ళు సరిగ్గా నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగానే మాట్లాడుతుంటే, అయితే నాగార్జున గారు ఏమంటారు మధ్యలో కల్పించుకుని, నువ్వైతే ఫెయిర్గా ఆడావా, నువ్వు సరిగ్గా ఆడావా, ఫెయిర్గా ఆడావా అని చెప్పేసి ఆయన అడుగుతారు. దానికి ప్రేరణ గారు ఎస్ నేను ఆడాను సార్ అని చెప్పేసి నాగార్జున గారి దగ్గర చెప్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఆయన ఏంటంటే ఒక వీడియో ప్లే చేసి చూపిస్తారు. అందులో ఏమవుతుందంటే, గౌతమ్ ఒక డిస్క్ వేస్తాడు కదా, అది వేసినప్పుడు డైరెక్ట్గా ప్రేరణ గారు పట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ యాక్చువల్గా సంచాలకులు ఏం చెప్తారంటే, డిస్క్ వేసినప్పుడు ఏదైతే వేసినప్పుడు అది కింద పడిపోయిన తర్వాత తీయాలని చెప్తారు. సో కింద పడిపోయిన తర్వాత తీయాలని చెప్పినప్పుడు డైరెక్ట్గా క్యాచ్ పడతారు. ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో కూడా చూపించారు. ఆవిడ క్యాచ్ పట్టినప్పుడు వీళ్ళు ఒప్పుకోరు. ఎవరు పృథ్వీ వేసిందని క్యాచ్ పడితే క్యాచ్ పట్టొద్దు, కింద పడిన తర్వాత తీసుకోవాలంటే మళ్ళీ వెనక పృథ్వీకి ఇచ్చేస్తారు. సో దాన్ని గౌతమ్ విషయంలో కూడా ఆవిడ అదే చేసింది. కాబట్టి మీరు సరిగ్గా ఆడలేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, నువ్వు సంచాలకు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఎందుకు వాదిస్తావు అన్నట్టుగా, నువ్వు ఫెయిర్గా ఆడలేదన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ వాదిస్తూ ఉంటుంది. లేదు సార్ అది సరే ఇది సార్ అంటే, ముందు నువ్వు అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా వినిన తర్వాత నువ్వు మాట్లాడన్నట్టుగా ఆయన చెప్పారు. నువ్వు ప్రతిదానికి వాదిస్తూనే ఉంటున్నావు. సో కాబట్టి నువ్వు టికెట్ టు ఫినాలే వచ్చిన తర్వాత ఏ గేమ్ ఆడినా కూడా నువ్వు ఇలాగ ఆడుతున్నావు, ఏదోలా నెగ్గేయాలి అనుకుంటున్నావు తప్ప గేమ్ ఎలాగ ఆడుతున్నావు అన్నది మాత్రం నువ్వు అబ్జర్వ్ చేయట్లేదు, అవతల వాళ్ళు చెప్పింది కూడా నువ్వు వింటలేదు అన్నట్టుగా నాగార్జున గారు గట్టిగానే చెప్పారు ఆవిడకి. అయితే గేమ్ అనే ఆలోచనలో నువ్వు ఫెయిర్గా ఆడడం అన్నదే మానేసావు, నువ్వు గేమ్ అనే ఆలోచనలో. ఆ తర్వాత ఆయన అంటే ఇక్కడ రోహిణి గారు అన్నాను, ప్రేరణ గారికి నాగార్జున గారు అయితే ఒక చిన్న సైరు డోస్ అయితే వేశారు. సో నువ్వు గేమ్ అన్న ఆలోచన అంటే ఇక్కడ అంటే బయట నుంచి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు సంచాలక గెస్ట్ కింద వచ్చి ఆడించినప్పుడు ఇక్కడ అందరూ బాగానే బిహేవ్ చేశారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తే చేతులు వెనకాల పెట్టుకుని ఉంటారు ఆ ప్రేరణ గారు. అంటే అయిష్టంగా ముఖం పెట్టిందనమాట, అవసరం లేదన్నట్టుగా. సో ఆ బిహేవ్ చేసిన విధానం అయితే కనుక అలా చూశారు కాబట్టి సో ఇక్కడ అడిగించారనమాట నాగార్జున గారితో. సో కాబట్టి ఆవిడ బిహేవియర్ బాగోలేదని గౌతమ్ బ్లాక్ టికెట్ ఇచ్చారు. సో ఆవిడకి బ్లాక్ టికెట్ ఇచ్చారు. దాని తర్వాత రోహిణి గారిని అడిగితే ఆవిడ ఏం చేసిందంటే పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, పృథ్వీ నీకు 4 ఛాన్సులు వచ్చాయి, ఒకటైనా ప్రూవ్ చేసుకోవాల్సింది, నీకు ఆ సత్తా ఉందని నాగార్జున గారు చెప్పారు. అంటే పృథ్వీకి 4 ఛాన్సులు వచ్చాయి, నువ్వు 4 ఛాన్సుల్లో నువ్వు సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదన్నట్టుగా ఆయన చెప్పారనమాట. సో ఇక్కడ అంటే యాక్చువల్గా ఆ డిస్క్ టాస్క్లో పృథ్వీ నెగ్గాల్సిందే, ఎందుకంటే 10 వేసాడు కాబట్టి, జస్ట్ చిన్న ఫౌల్ కాబట్టి. సో అక్కడ ఏమన్నా అన్యాయం జరిగిందంటే కనుక పృథ్వీకి దగ్గర దాకా వచ్చి పోయిందనమాట అక్కడ సంచాలకుల నిర్ణయం. ఎందుకంటే బిహేవియర్ అన్నదే ప్లస్ అవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి ఇక్కడ ఆ గేమ్ యాక్చువల్గా నిఖిల్ కన్నా పృథ్వీకి ఇచ్చే అవకాశం ఎక్కువ. అంటే అక్కడ నాకు తెలిసి పృథ్వీకి అన్యాయం జరిగింది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ 10 వేసాడు, 10 ఆటలో ఒకటి ఫౌల్ అని తీసేసిన 9 ఉంటాయి. సో కాబట్టి అక్కడ పృథ్వీకి ఇవ్వాలి, కానీ అంటే నిఖిల్కి ఇచ్చారు. సో కాబట్టి ఆ గేమ్ మనోడు నెగ్గే అవకాశం ఉంది, కానీ దురదృష్టం అనమాట. ఎంత గేమ్ బాగా ఆడినా 1% అదృష్టం ఉంటే తప్ప లక్క కలిసి రాకపోతే ఏమైనా చూసారు. ఈరోజు అవినాష్ ఆ టికెట్ టు ఫినాల్ అంటే లక్క తోడైంది కాబట్టి మనోడు అక్కడ దాకా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ లక్క లేదు పృథ్వీకి, కాబట్టి ఇక్కడ బ్లాక్ టికెట్ ఇచ్చారనమాట. అయితే ఆ తర్వాత ఏమో నబీల్ అండ్ విష్ణుప్రియ
ఇక్కడ నెక్స్ట్ వచ్చి అవినాష్ అనుకుంటా. అవినాష్ వచ్చి నబీల్కి బ్లాక్ టికెట్ ఇస్తాడు. ఎందుకంటే సుడోకో గేమ్ ఏదో ఉంది కదా, అది గేమ్ పూర్తి చేయకుండానే గంట కొట్టడం. సో దీనికి సంబంధించి సో కొంచెం తగ్గింది అన్నట్టుగా. సో దానికని నాగార్జున గారు బ్లాక్ టికెట్. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియకి వచ్చి టేస్టీ తేజ అనుకుంటాడు. సో ఇక్కడ విష్ణుప్రియ కూడా సరిగ్గా గేమ్ ఆడలేదు కాబట్టి విష్ణుప్రియకి కూడా బ్లాక్ టికెట్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే, మరి నీ దృష్టిలో అంటే యు ఆర్ నాట్ విన్నర్ అంటూ నువ్వు ప్రేరణతో అన్నావు కదా, నువ్వు విన్నర్ కాదన్నట్టుగానే ప్రేరణతో మాట్లాడావు కదా, మరి నీ దృష్టిలో విన్నర్ ఎవరని చెప్పేసి విష్ణుప్రియ గారిని క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగాడు ఆయన. అయితే నీ దృష్టిలో విన్నర్ ఎవరమ్మా అని అడిగితే దానికి ఆవిడ ఏమంటుంది, సార్ నేనే విన్నర్ సార్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. మరి నువ్వు ఏమన్నా విన్నర్లాగా ఆడుతున్నావు ఏటమ్మా అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాడు దానికి. అయితే ఇవ్వగలిగినంత ఇస్తున్నా, అంటే నేను ఆడగలిగినంత ఆడుతున్నా అని చెప్తుంది. సరే మరి ఇది సరిపోతుందా, ఇంతకన్నా ఏం లేదా నీ దగ్గర, గోల్డెన్ టికెట్ అందులో వేసేసి, అంటే ఇదే ఉందా విషయం, ఇంకేమీ లేదా నీ దగ్గర, అంటే ఉన్నదే నేను ఆడగలుగుతున్నాను, నా దగ్గర ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను అన్నట్టుగా, అంటే నీ దగ్గర ఇంతే విషయం ఉందా, ఇంకెంతకు మించి లేదన్నట్టుగా ఆయన అడిగారు. అయితే ఆవిడ ఏం చెప్తుందంటే, దీనికి నేను చూసిన సీజన్స్ అన్నింటిలో టాస్క్లు గెలిస్తే ఎవరు ట్రోఫీ గెలవలేదు. ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటంటే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది నాగార్జున గారు. అక్కడ విషయం ఏంటంటే, టాస్క్లు నెగ్గిన వాళ్ళు విన్నర్ అయ్యారా, ఈ మాత్రం దానికి టాస్క్లు ఆడడం ఎందుకు, నెగ్గడం ఎందుకు, ఎలాగన్నా విన్నర్ అయ్యేవాడు ఎలాగా విన్నర్ అవుతాడు. సో ఆడినా ఆడకపోయినా ఎలాగ విన్నర్ అవుతున్నారు కాబట్టి నా గేమ్లో నేను ఏదో నాకు నచ్చిన గేమ్ నేను ఆడుకుని వెళ్ళిపోతే నాకు ఎలాగ విన్నర్ చేసేసి కొప్పిచ్చేస్తారు అనుకుందో ఏటో అలాగే చెప్పింది ఆవిడ సమాధానం. అక్కడ నాగార్జున గారు అడిగితే అదే చెప్పింది. ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, నాకు బ్లాక్ అయిపోయింది అనమాట. అయితే దీనికి ఆడిన వాళ్ళు అందరికీ రావనడం కరెక్ట్ కాదు, అన్నీ కావాలి ఇక్కడ అంటే నెగ్గిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు కానీ కాదు కదా, కాబట్టి అలా ఆడిన వాళ్ళే నెగ్గారా అని ఆవిడ అడిగిన క్వశ్చన్కి మరి ఆడిన వాళ్ళందరూ ఇది కాదు కదమ్మా అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇక్కడ అన్నీ కావాలి, నువ్వు అలా కూర్చుంటానంటే కుదరదమ్మా, అన్నీ కావాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, విష్ణుప్రియ గారు నెత్తి బ్రెయిన్ అనో ఆ పిచ్చి బ్రెయిన్ ఏదో బ్రెయిన్, ఆ బ్రెయిన్లో ఏముందో తెలియదు కానీ ఆవిడ గేమ్స్ ఆడిన వాళ్ళు అందరూ నెగ్గారా, కప్పట్టుకుని వెళ్ళారా, ఏ గేమ్ ఆడకుండా కప్పట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనే వినరని నేను అనుకుంటున్నాను. అంటే చూసే ఆడియన్స్కి ఆవిడ ఏం ఆడకపోయినా ఆ పృథ్వీకి ఆ కాఫీ టీలు పెట్టుకుంటా ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు పెట్టుకుని అలా కాముగా అలా వెళ్ళిపోదాం, విన్నర్ అయిపోదాం మరి అనుకుందో ఏటో మరి నాకు తెలియదు కానీ సో ఆవిడ చెప్పిన సమాధానాలు అయితే అలా ఉంది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మాత్రం 100% తెలుస్తుంది. ఆల్రెడీ శ్రీముఖ్ గారు చెప్పారు, నీ గేమ్ అంతా తగలేసుకున్నావు, ఫస్ట్ 2-3 వారాలు నువ్వు విన్నరమ్మా అనుకున్నాను, తర్వాత నీ గేమ్ ఏమీ లేదు అన్నట్టు చెప్పారు. కానీ నాకు తెలిసి ఈ రోజు ఎపిసోడ్లో పృథ్వీ గారు ఎలిమినేట్ అయిపోతున్నారట. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు ఈవిడ ఉన్న 1 వీక్ ఎలా సర్వే అవుతారో చూద్దాం. సో ఇక అది చూడాలి. ఈరోజు ఇద్దరిని నిలబెట్టారట, విష్ణుప్రియ గారిని అండ్ పృథ్వీని ఇద్దరిని నిలబెట్టి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పారు. అది ఎలా ఉంటుందో అన్నది ఈరోజు ఎపిసోడ్ చూడాలి. ఇద్దరిలో ఒకరు అనమాట, ఇంకా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే కనుక అది ఎలా ఉంటుంది అంటే బాధాకరం. అంటే పృథ్వీకి అయితే విష్ణుప్రియ వెళ్ళిపోద్దని అనుకుంటాడు, ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు ఇక్కడ ఏమీ లేదు డొల్ల తప్ప అని. ఈవిడేమనుకుంటుంది, అమ్మడేమ్మ నేనుండి ఒకవేళ పృథ్వీ వెళ్ళిపోయాడు అంటే కనుక నేను ఎలా సర్వే అవ్వాలన్నట్టుగా ఆవిడ అనుకుంటుంది. కాబట్టి ఆ ఎమోషన్స్ అన్ని మనం ఆ ఎపిసోడ్లో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో కాబట్టి ఆవిడ ఆట మరి ఆడియన్స్కి అర్థమవుతుందని అంటే నాగార్జున గారు అడుగుతారు, ఏమీ ట్రోఫీ ఆడకుండానే ట్రోఫీ పెట్టుకోవచ్చు అన్న దానికి కరెక్ట్ అయిన ఆడియన్స్ అంటే ఎవరు ఒప్పుకోరు అనమాట. అంటే ఆవిడ గేమ్ అంతా చెత్తగా అనిపిస్తుందని అక్కడి నుంచే చెప్పించేశారు. సో నువ్వు అనుకున్న స్ట్రాటజీ ఏదో వర్కౌట్ అవుతాం అంటే వచ్చిన ప్రతి ఒక్కరు విష్ణుప్రియ గారి గురించి చెప్తానన్నారు కానీ ఆవిడ మారలేదనమాట. సో శ్రీముఖ్ గారు వచ్చిన తర్వాత మారానన్నట్టుగా చెప్పింది ఆవిడ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు గౌతమ్కి బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్తారు. గౌతమ్ తనకి వచ్చిన అవకాశాలన్నీ బాగానే యూజ్ చేసుకున్నాడు, నా దృష్టిలో గోల్డెన్ టికెట్ గౌతమ్కి ఇస్తున్నానంటూ నాగార్జున గారు అన్నారు. ఇక్కడ పలానా వాళ్ళకి బ్లాక్ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు కానీ ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది, ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు. సో దీని తర్వాత నెక్స్ట్ గేమ్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే గోల్డెన్ టికెట్స్ వచ్చిన వాళ్ళు నామినేషన్లో ఉండాలా ఉండకూడదా, వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటి ఈ అన్నది ఆల్రెడీ ఆ బీబీ టీమ్ ఆల్రెడీ దానికి సంబంధించి ఏదో కూడా ఒకటి రెడీ చేసుకుని ఉంటారు. కాబట్టి వీళ్ళు ముందు ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు చెప్పినా లేదంటే అక్కడ ఎపిసోడ్ ఎదరికి వెళ్ళాలి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసి అడగడం తప్ప ఆల్రెడీ అది డిసైడ్ అయిపోయింది అనమాట.
సో అక్కడ ప్రేరణ గారు బ్లాక్ టికెట్ గౌతమ్కి ఇవ్వాలని ఆవిడ చెప్పినా కూడా నాగార్జున గారు లేదమ్మా, అతనైతే బాగానే యూజ్ చేసుకున్నాడు వచ్చిన అవకాశాలు కాబట్టి అతనికి గోల్డెన్ టికెట్ ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. అలానే రోహిణికి గోల్డెన్ టికెట్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే మెగా చీఫ్ టాస్క్ ఆడిన విధానం ఏదైతే ఉందో సో చాలా బాగా ఆడమని చెప్పి మళ్ళీ ఇంకోసారి అప్రిషియేట్ చేశారు. సో కాబట్టి ఇక చివరిగా హ్యాట్స్ ఆఫ్ నిఖిల్, ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నాం. నిఖిల్ని ఏంటంటే ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నాం అని చెప్పేసి నిఖిల్ కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. అయితే ప్రతి టాస్క్ ఇప్పుడు మధ్యలో తగ్గావు అంటే మధ్యలో కొంచెం తగ్గావు, ఇప్పుడు లైన్లో పడ్డావు, గాయాలున్నా తగ్గకుండా ఆడుతున్నాం, అందుకే నీకు గోల్డెన్ టికెట్ అని చెప్పి చెప్పారు. ఇక్కడ గోల్డెన్ టికెట్ ఇవ్వడం కంటే అతనికి ఏలికి దెబ్బ తగిలింది, సో ఆ గేమ్ విన్ అయ్యాడు. సో ఎంత దెబ్బలు తగిలినా కూడా ఏదైతే ఉందో ఆ జారుడు బల్లాగా దాని మీద ఎక్కి అంటే హైట్ మీద దబ్ 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 అని పడతానే ఉన్నాడు. పడినా కూడా ఆ గేమ్ ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఆడిన విధానం. నెక్స్ట్ ఆ వేలుకి దెబ్బ తగులుతుంది, ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, మళ్ళీ అదే వేలుతో పరిగెడతా ఉంటాడు, కుంటుతూ ఉంటాడు. నెక్స్ట్ ఆ గంట కొట్టి దగ్గర బొమ్మ కనిపెట్టు గంట కొట్ట అన్న దగ్గర కూడా పరిగెడతా ఉంటాడు. సో ఆ వేలు పెయిన్ గోరు దగ్గర కదా పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అంత పెయిన్ భరించి కూడా బాగా ఆడేవాయి అని చెప్పేసి డైరెక్ట్గా నిఖిల్కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. రోహిణి గారికి ఎందుకంటే ఆ ఇసుక టాస్క్ కానీ ఏదైనా సరే ఆవిడ ఆడిన విధానం మెగా కంటెంటర్ అంటే ఈ టికెట్ టు ఫినాల్ కంటెంట్ రావడం కోసం కానీ మెగా చీఫ్ అయిన దానికోసం కానీ ఆవిడ ఏదైతే ఉందో అంత దాని మీద పెట్టే అంత అవకాశం లేదు, కానీ చాలా ఇదిగా ఆడింది ఆవిడ. నెక్స్ట్ ఆటో టాస్క్లో కూడా బయటకు తోసేస్తుంటే ఆ మెడ ఇరుక్కుపోయి ఉంటుంది, అయినా బయట పడకూడదురా బాబు అన్నట్టుగా ఆవిడ గించుకుంటూ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏమన్నా అవుతుందని కూడా ఆవిడ ఆలోచించి అంత కసిగా ఆడింది కాబట్టి ఆవిడకి కూడా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ గౌతమ్కి ఇచ్చిన, రోహిణి గారికి ఇచ్చిన, నిఖిల్కి ఇచ్చిన కూడా బాగా ఆడారు వాళ్ళు, అందుకనే గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గోల్డెన్ టికెట్ ఇచ్చిన ముగ్గురికి ఒక ప్రయోజనం ఉంది. అదే అంటున్నాను కదా, వీళ్ళని ఎలిమినేషన్లో రాకుండా చేస్తారా లేదంటే వీళ్ళకి ఏమైనా ప్లస్లు అన్నది చూద్దాం. సో ఇక్కడైతే బెనిఫిట్స్ ఉన్నాయి, అంటే ముందుగా డిసైడ్ అయ్యారనమాట నెక్స్ట్ ఏం చేయాలన్నది. అది ఏంటన్నది బిగ్ బాస్ చెప్తారు మీకు. సో నాకు అదే చెప్పారు. కానీ ఇప్పుడున్న గేమ్ని గమనిస్తే గోల్డెన్ టికెట్ రోహిణి, గౌతమ్, నిఖిల్ వీళ్ళ ముగ్గురికి వచ్చింది. ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే కనుక గోల్డెన్ టికెట్ రోహిణి, గౌతమ్ అండ్ నిఖిల్కి వచ్చింది. నెక్స్ట్ వీక్ నుంచి అయితే మాత్రం మెగా చీఫ్లు అయితే ఎవరూ లేరు కాబట్టి ఈ గోల్డెన్ టికెట్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా అంటే వచ్చే వారం నామినేషన్ నుంచి కానీ ఏదన్నా నామినేషన్ నుంచి వీళ్ళని తప్పించి మిగతా వాళ్ళకి నామినేషన్లో పెట్టే అవకాశం ఉందా? సో ఇంకా మిగిలింది ఎవరున్నారు? ప్రేరణ, విష్ణుప్రియ అండ్ నబీలు, పృథ్వీ. సో పృథ్వీ ఉన్నాడు కానీ ఎలాగ ఈ ఎపిసోడ్లో లేపేస్తున్నారు కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నారు సండే ఎపిసోడ్లో. కాబట్టి మిగిలింది వీళ్ళు ముగ్గురే మిగిలారు, అంటే నబీలు, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు మిగిలారు. వీళ్ళు మిగతా వాళ్ళకి గోల్డెన్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళని ఎలిమినేషన్లో పెట్టి వీళ్ళని సెపరేట్ చేస్తారా, మరి ఏం చేస్తారా అన్నది చూద్దాం. సో నాకు ఈ గోల్డెన్ టికెట్ సంబంధించి ఏమనిపించిందంటే కనుక పర్ఫెక్ట్ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇందులో ఏంటంటే ప్రేరణ గారు అనవసరంగా వాదించుకుంది ఆవిడ, ఎందుకంటే ఆ దోశ మ్యాటర్లో టేస్టీ తేజది ఒక 90% తప్పన్నా ఈవిడ 10%, ఎందుకంటే అంతా బాగా ఆడి ఆ మాటలు ఎక్కడైతే వదిలేస్తుందో ఆ మాటలు వదలడం వల్ల ఏంటంటే అప్పుడు మైనస్ అయిపోతుంది. సో అందుకే టేస్టీ తేజ 10 సార్లు చెప్తూ ఉంటుంది నీ మాటలే మైనస్ అయిపోతున్నాయి, సో నువ్వు అది ఇది చేసుకుంటే కొన్ని మాటలు వదిలేయడం. ఎందుకంటే రోహిణి గారు ప్రేరణ గారి మీద చాలా ఇది చేపిస్తుంది కేరింగ్. సో ఆవిడకి కూడా ఒకనొక టైంలో అసహ్యం అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే ఆ చీజ్ దోశ దగ్గర అడిగిన విధానం కంటే ఆ ఒక బాండింగ్ ఉంది కదా. సో కాబట్టి వాళ్ళిద్దరూ ఒక దాని మీద వెళ్తూ ఉన్నప్పుడు సో ప్రేరణ గారు కొన్ని మాటలు వదిలేయడం, సో అది తీసుకోలేకపోవడం, సో వీళ్ళకు ఉంటుంది బాధ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కంటెంటర్స్ అయ్యారు, ఎవరు టికెట్ టు ఫినాలే కంటెంటర్స్ అయినప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్ వాళ్ళు ఒకళ్ళు నిఖిల్ వచ్చారు. సో బాధ అయితే ఉంటుంది, ఏంట్రా బాబు ఇన్ని వారాలు మనం ఉన్నాం, మధ్యలో వచ్చారు వీళ్ళు ఏదో కామెడీ పీస్లు అని మనం అనుకున్నాం, కానీ వీళ్ళు ఏంటంటే ఇందులోకి వచ్చారు మనం మిస్ అవుతున్నాను బాధ ఉంటుంది బయటికి, అది చూపించలేకపోయినా. చూడండి టేస్టీ తేజ ఆ గుండెల మీద కొట్టి నీకు లోపల ఉన్నది వేరు బయట కూడా మాట్లాడుతుంది గౌతమ్ అన్నాడు చూసారు, అలా ప్రతి ఒక్కరికి లోపల ఉంది కానీ బయటికి మాట్లాడట్లేదు. సో కాబట్టి వాళ్ళకి లోపల ఉంది, అవినాష్ అనవసరంగా టికెట్ టు ఫినాలే వెళ్ళిపోయారు బాబు ఇలా బాధ అయితే మాత్రం వాళ్ళకు ఉంది. సో కాబట్టి అది కామన్, అది ఆ స్వార్థం అన్నది కామన్ కదా హైలైట్స్ అన్న దాంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి దమ్ము దుమ్ము. ఇక్కడ
ఫినాలేలో విన్నర్ ట్రోఫీని పైకి ఎత్తగలిగే దమ్మున్న ప్లేయర్ ఎవరు, అలాగే ఫినాలేకి చేరకుండా దుమ్ముగా అయిపోయేది ఎవరు? అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేసి ఇంకెలాగా లేదు కదా, వస్తుంది కాబట్టి ట్రోఫీ ఎవరు ఎత్తుతారు, అంత దమ్ము ఎవరికి ఉంది, దుమ్ము అంటే ఇంకా అంతవరకు వెళ్లకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అన్నట్టుగా అడిగారు. సో ఇక్కడ అంటే ఇంకా ఫైనల్కి ఎవరైతే ట్రోఫీ ఎత్తుతారో చెప్పండి అని చెప్పేసి అభిప్రాయం అడిగారు. ఇక్కడ ఫస్ట్ నబీల్ అడిగిన వెంటనే నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటూ తను చెప్పాడు. ఆ తర్వాత నిఖిలే అన్ని స్టార్టింగ్ నుంచి టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు కనుక ట్రోఫీ ఎత్తిద్దాము నిఖిల్కు ఉందని చెప్పాడు. అయితే నబీల్ నా తర్వాత అంటే నాతో పాటు ఆ గేమ్స్ ఏదైతే ఉన్నదో ఆ వాటికి పోటీ ఇచ్చాడు కాబట్టి నా తర్వాత అని చెప్పాడు. యాక్చువల్గా అంటే 1 or 2 ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు కాబట్టి సో కాబట్టి తను దమ్మున్న ప్లేయర్. ఎందుకంటే ప్రతి గేమ్ ఈ గేమ్ నెగ్గడరా అన్న అది లేకుండా కంపల్సరీ ప్రతి గేమ్ నెగ్గుతున్నాడు కాబట్టి తను దమ్మున్న ప్లేయర్ అని చెప్పేసి నబీల్ ఇచ్చాడు. దాని తర్వాత రోహిణి గారు నెక్స్ట్ వచ్చి గౌతమ్కి ఇస్తుంది అనమాట. తను ప్రతి గేమ్ బాగా ఆడుతున్నాడు దమ్మున్న ప్లేయర్ అని చెప్పేసి గౌతమ్కి ఇస్తుంది. గౌతమ్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే నబీలు దుమ్ము ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే కనుక అది టేస్టీ తేజకి ఇస్తాడు. ఎందుకంటే తనకు అవకాశం ఇచ్చి నిరూపించుకోలేదు కాబట్టి టేస్టీ తేజకి ఇస్తాడు. దమ్మున్న ప్లేయర్ అయితే మాత్రం నిఖిల్కి ఇస్తాడు. తర్వాత గౌతమ్కి రోహిణి గారు ఇస్తారు. అలాగే దుమ్ము అయిపోయేది ఏంటంటే ప్రేరణ అని చెప్పి ఇచ్చింది. ఎందుకంటే ప్రేరణ గారు మాటలు వదిలేస్తున్నారు కాబట్టి సో అది మార్చుకోవడం బెటర్ అన్నట్టుగా ఆవిడ దుమ్ము ప్లేయర్ అంటే ఇంకా ఫైనల్కి వెళ్ళదు అన్నట్టుగా ఆవిడ వెర్షన్లో ఆవిడ ఇచ్చింది. సో గౌతమ్ వెళ్తాడని ఆవిడ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ తేజ తన అభిప్రాయంలో దుమ్ము అయిపోయేది విష్ణుప్రియ గారు. అంటే ఇక్కడ ఆవిడ దృష్టిలో దుమ్ము అయిపోయేది విష్ణుప్రియ గారు అని చెప్పేసి ఇచ్చాడు. ఎందుకంటే అంటే తక్కువ గేమ్ ఆవిడ ఆడేది ఏమి లేదు, ఎంతసేపు ఆవిడ ఏ గేమ్ కూడా ఆడేది లేదు. ఆల్రెడీ నాగార్జున గారి దగ్గర అదే చెప్పింది, గేమ్లో ఆడవలసిన అవసరం లేదు, టాస్క్లు ఆడవలసిన అవసరం లేదు, అలా కూర్చొని కాఫీకి టీ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది, వాళ్ళ విన్నర్ చేసేస్తారన్న అభిప్రాయంలో ఆవిడ ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆవిడ ఉన్నదో కూడా అర్థం అవ్వలేదు. అంటే ఆవిడ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఉండగలిగింది, కానీ మామూలుగా అయితే ఆవిడ లోపల ఉండి అంతే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడ కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. అంతేనా ఆవిడ సరిగ్గా ఎందుకు అంతసేపు పృథ్వీ వెనకాల గేమ్ తప్ప ఆవిడ గేమ్ అయితే ఏమీ లేదు. సో కాబట్టి ఆవిడ స్టిక్కర్ వేసాడనమాట ఆయన దుమ్మని. అదే ఇక్కడ అవినాష్కి ఇచ్చాడు దమ్మున్న ప్లేయరు. ఎందుకంటే అవినాష్ పేరు లేకుండా చెప్పండి అని చెప్తారు నాగార్జున గారు. అలాగే ఆ గోల్డెన్ ప్లేట్స్ నెక్స్ట్ ఈ ప్లేట్ అన్నప్పుడు కూడా అవినాష్కి ఆ గోల్డెన్ ప్లేట్ ఇవ్వాలా లేదంటే చిన్న పొరపాటు చేసావు నువ్వు అది చెప్తే కనుక నీకు గోల్డెన్ ప్లేట్ ఇస్తానని చెప్పి ఆయన అంటాడు. సో సార్ నేను ఏం చేశాను సార్ అంటే అదే మందు గురించి కొంచెం పంపించండి సార్ అన్నట్టుగా అంటాడు. అంటే నీకు పంపిస్తారు అనుకుంటున్నావు నువ్వు అంటే ఇంకెంత నేను ఏం తప్పులు చేశాను సార్ అంటే నువ్వు చేసావు అంటే ఫౌల్ ఆడేనట్టున్నావు, ఎక్కడైనా ఫౌల్ ఆడితే చెప్పేసి అన్నట్టుగా పృథ్వీ అంటూ ఉంటాడు. ఎందుకంటే సుడోకో గేమ్లో నబీల్ అంటాడు కదా ఫౌల్ ఎవరన్నా చెప్పారా లేదా ఇటువంటి ఏమన్నా వస్తాయేమో అనుకుని కొంచెం భయపడ్డాడు అవినాష్. ఆ తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే లేదలా సరదాగా నువ్వేనా ఫ్రాంక్ చేయడం మేము చేయకూడదు అంటారు. సో ఇక్కడ ఏమనుకున్నారంటే అలా సుడోకో గేమ్లోనే ఇందులోనో ఫౌల్ ఏదో చేసి ఉంటాడని చెప్పేసి మళ్ళీ ఈయన ఏమనుకుంటే లాస్ట్లో ఇచ్చింది ట్రోఫీ అయినా లాగేసుకుంటారేమో అని భయపడ్డాను సార్ అయితేనని చెప్పేసి అవినాష్ అంటాడు. తర్వాత ఇక్కడ అవినాష్కి ఆ దమ్ముకు సంబంధించింది లేదని చెప్పి చెప్తారు. ఎందుకంటే రోహిణి గారు మరి అవినాష్కి ఇవ్వలేదని అడిగితే గౌతమ్కి ఇచ్చామంటే యాక్చువల్గా మీరు అవినాష్ లేదన్నారు కాబట్టి నేను ఇవ్వలేదని, లేదంటే అవినాష్కి ఇద్దానని తను చెప్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ టేస్టీ తేజ అవినాష్కి ఇస్తాడు దమ్మున్న ప్లేయర్. దుమ్ము లేపే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ గారు 100% అది కరెక్ట్ అనమాట. దీని తర్వాత వచ్చి విష్ణు అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చి ఆవిడ దమ్మున్న ప్లేయర్ ఏమో నిఖిల్కి, నెక్స్ట్ వచ్చి టేస్టీ తేజకి ఇస్తుంది అనమాట. తర్వాత ప్రేరణ గారు కూడా సేమ్ టేస్టీ తేజకి ఆ స్టిక్కర్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు తను ఏదైతే స్ట్రాటజీ వాడుతున్నాడో ఇదేం వర్కౌట్ అవ్వదు, జనాలకు నచ్చుతూ ఉంటాడు కాబట్టి ఈ వర్కౌట్ అవ్వదు, తను అలాగే బయటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా తను చెప్పింది. సో ఇక రోహిణి గారు రోహిణి ఇచ్చినట్టు దమ్మశంకర్ ఇక్కడ మన గౌతమ్ కూడా ప్రేరణ గారికి వేస్తారు. చాలా అంటే ఎవరికి ప్రేరణ గారికి వేస్తారనమాట దుమ్ము అన్నది. చాలా పరిస్థితుల్లో తన మాటలు జారింది, అది నా ఉద్దేశం తప్పు అంటూ గౌతమ్ చెప్పాడు. అయితే ఎక్కువ సార్లు మాటలు జారడం అన్నదే మెయిన్ మైనస్ ఆవిడకి. కాబట్టి నేను టాప్ 5 వరకు అంటే ఆ ట్రోఫీ ఎత్తే అవకాశం లేదు ఈవిడికి అన్నట్టుగా ఆయన చెప్తాడు. ఎందుకంటే
ప్రేరణ గారు అనవసరం దానికి ఎక్కువగా మాటలు వదిలేయడం ఆవిడకి మైనస్. అందరూ అదే చెప్తున్నారు. సో మాట్లాడడం వాళ్ళ హస్బెండ్ కూడా అదే వచ్చి చెప్పి వెళ్ళాడు. కొన్ని దిక్కులు మాటలు వదిలేస్తున్నావు అన్నది. సో ఆవిడ మార్చుకోలేకపోతుంది అది. సో తర్వాత మరోవైపు నెక్స్ట్ పృథ్వీ సార్ ఇక్కడ పృథ్వీ అంటే అవినాష్ చెప్పాడు పృథ్వీ దుమ్ము అంటే సరిగ్గా ఆడట్లేదని. యాక్చువల్గా ఏంటంటే పృథ్వీ అయితే గేమ్స్లో ఎఫెక్ట్ పెట్టాడు. అక్కడ అది ఏదంటారు లక్, తనకి సుడి తిరగలేదనమాట. సో అవకాశం లేకపోవడం, లక్ లేకపోవడం వల్ల సెట్ అవ్వలేదు. ఎందుకంటే చిన్న దాంట్లో మిస్ అయిపోయాడు. సో మరి నాకు పృథ్వీకి పెట్టకుండా ఉంటే బెటర్ అనిపించింది, కానీ అవినాష్ అది పెట్టాడు. నెక్స్ట్ ఏంటంటే నామినేషన్లో సిల్లీ పాయింట్ల మీద నామినేట్ చేస్తాడని ఇంకో పాయింట్ మెన్షన్ చేశాడు. తర్వాత స్ట్రాంగ్ పాయింట్లు ఏదైనా పెడితే బాగుంది అన్నట్టుగా అన్నాడు. కాబట్టి ఇక్కడ టాప్ 5 వరకు ఆ కప్ ఎవరు ఎత్తుతారు లేదన్న దానికి సరిపోను. సో తను ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి తను ఉండడన్న ఉద్దేశం తన మైండ్ సెట్లో ఉంది కాబట్టి అవినాష్ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ ప్రేరణ గారు ఇచ్చారు కదా టేస్టీ తేజకి. ఆవిడ ఏమంటదంటే లేని ప్లేస్లో కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి చూస్తాడు, అది ఎవరైనా ఆడియన్స్ కనిపెడితే ఫినాలే వరకు రారనుకుంటున్నా అని చెప్పేసి ఆడియన్స్కి హింట్ ఇస్తుంది అనమాట. అంటే అవసరం లేని దగ్గర కూడా ఏదో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడో, అతను ఇలా కంటెంట్ అంటే లేనిపోయిన దానికి కూడా కంటెంట్ ఇస్తున్నాడు అని ఆడియన్స్ గ్రహిస్తే కనుక బయటికి వెళ్ళిపోతాడో, లేదంటే కనుక అది కనిపెట్టాలని ఒక హింట్ ఇచ్చింది ఆవిడ. అంటే ఆ దోశ మ్యాటర్ దగ్గర కానీ ఆ గౌతమ్ ఇద్దరికి గొడవ అవడం కానీ, అంటే లేనిపోయిన దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాడు, దాన్ని బేస్ చేసుకుని ఎదరికి వెళ్ళిపోతున్నాడు, ఇన్ని రోజులు సర్వే అలాగ అవుతున్నాడు అన్నట్టుగా వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంది. అది ప్రేక్షకులు కనిపెట్టాలి, కనిపెట్టలేకపోతే ఎదరికి వెళ్తాడేమో తప్ప కనిపెడితే కనుక బయటికి వెళ్ళిపోతాడని డైరెక్ట్గా హింట్ ఇచ్చింది అనమాట. తర్వాత ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ విష్ణుప్రియ గారు ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్పారంటే హౌస్లో ఇద్దరితోనే ఇంట్రాక్షన్లో ఉంటాడు. విష్ణు చెప్పంటే ఇక్కడ టేస్టీ తేజ్ అన్న వ్యక్తి అవినాష్తో కానీ రోహిణితోని తప్ప మిగతా ఎవరితో ఇంట్రాక్షన్ లేదు కాబట్టి అని చెప్పేసి అతనికి దుమ్మన్న స్టిక్కర్ వేస్తుంది. ఇక్కడ ఆవిడ ఒక పృథ్వీతోనే ఇంట్రాక్షన్లో ఉంది, ఆవిడ మిగతా అందరితోనే ఎక్కడ కలిసి లేదు కదా. అలాంటిదప్పుడు ఈవిడ వెళ్ళి మళ్ళీ ఆయన గురించి చెప్పడం అన్నది ఆ పాయింట్ అయితే మాత్రం పెద్ద వ్యాలిడ్ పాయింట్ అయితే కాదు. ఇక విష్ణుప్రియ గారు ఆ మాట అన్నట్టు నాగార్జున గారు ఏమంటారంటే లేదు ఈ మధ్య బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు, మొన్న గౌతమ్ని నన్ను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదని చెప్పి అడిగాడు కదా. సో కాబట్టి ఇక్కడ గౌతమ్ని తో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే గౌతమ్తో మాట్లాడంటే వాళ్ళిద్దరూ గొడవ పడింది ఉంది కదా, సో దాని గురించి ఎత్తారనమాట. దానికి తేజ మాట్లాడుతూ సార్ నాకు తప్పు అనిపిస్తే నేను ఖచ్చితంగా అడుగుతా అని చెప్పేసి మొదలెట్టాడు. తర్వాత నామినేషన్లో ఉందన్నాను ఇక్కడ నాకు తప్పు అనిపిస్తే నేను ఖచ్చితంగా అడుగుతా అని చెప్పేసి గౌతమ్కి సంబంధించి ఆ మ్యాటర్ అయితే మాట్లాడాడు. ఏం మ్యాటర్ మాట్లాడాడు అని అంటే కనుక గౌతమ్ ఏ పాయింట్ అది యాక్చువల్గా నన్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫేవరెట్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్స్ ఉన్నారబ్బా, ఉన్నప్పుడు అది కంపల్సరీ ఆ ఫేవరెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు పలానా వాళ్ళు మనోడు లోపల ఉన్నాడంటే ఇప్పుడు అంటారు కదా వడ్డించేవాడు మనోడైతే కనుక ఎక్కడ బంతులు ఎక్కడ కూర్చున్నా ఫుడ్ అందేస్తుందని. అంటే వడ్డించేవాడు అంటే బంతులో నువ్వు ఎక్కడో చివరు ఉన్నా కూడా వడ్డించేవాడు మనవాడైతే మాత్రం విస్తరలో అన్నీ పడతాయి అన్నది ఎలా ఉన్నదో, సో వీళ్ళ సీజన్ 7లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. సో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మనోడు లోపల ఉన్నాడంటే నన్ను సెలెక్ట్ చేస్తాడన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆల్రెడీ నేను ముందే చెప్పా పృథ్వీ వాళ్ళతో నన్ను సెలెక్ట్ చేయడం మా వాడు గేమ్ అంతా డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను ముందే అనుకున్నా, ఏం పృథ్వీ అన్నాను కదా అంటాడు. సో ఇక్కడ ఏంటంటే గౌతమ్ నన్ను సెలెక్ట్ చేయడం నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు నీ గేమ్ ఇదని చెప్పేసి నేను అక్కడ చెప్పా. ఏంటంటే ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు. సో ప్రేరణతో గొడవ పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రేరణనే సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే తన గేమ్ మైండ్లో పెట్టుకుని ఆడుతుంది, నెక్స్ట్ ఇచ్చేద్దాం అని ఆడుతుంది. ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి నేను చెప్పా. సో తన గేమ్ లోపల అనుకుని ఒకటి చెప్తున్నాడు, బయటకు ఒకటి చేస్తున్నాడు. నాతో ఏం చెప్తున్నాడంటే నేను సోలో గేమ్ అని చెప్పేసి గేమ్ అంతా పెంట చేసుకుంటున్నాడు. సో నీ గేమ్ ఇది అని చెప్పేసి అక్కడ కూడా చెప్తాడు అనమాట. మనోడు ఏంటంటే ప్రేరణతో గొడవ పెట్టుకుని ప్రేరణ నేను సెలెక్ట్ చేస్తే కనుక ప్రేరణ అటు నుంచి కూడా బయట నుంచి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, మనోడు సోలోగా ఆడుతున్నాడు, జెన్యున్ ప్లేయరు, మనోడు ఏం పట్టించుకుంటలేదని ఆడియన్స్ అనుకుంటాడని తనకు డిసైడ్ చేసుకుని ఒక గేమ్ ప్లాన్ వేసుకుని ఆడుకుంటున్నావు, తను అలాగని ఆడుకుంటున్నాడని నేను చెప్పా. తను ఇలాగ సెలెక్ట్ చేయడం తప్పని చెప్పట్లేదు, ఆ గేమ్ ఒక ప్లాన్ వేసుకుని ఆడుతున్నాడు, సో ఇది నీ గేమ్ ప్లాన్ అని చెప్పి అడిగాను తప్ప అన్నట్టుగా తను ఏం గేమ్ ఆడుతున్నాడు అనేది ఇక్కడ ఆడియన్స్ తెలియజేస్తున్నట్టుగా తను చెప్పాడు. సో నాగార్జున గారి దగ్గర కూడా చెప్పాడు తను ఆడిన విధానం అయితే తప్పని అంటలేదు, కానీ నేను ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మనోడు అన్న ఫీలింగ్ నాకు ఉన్నది కదా అన్నట్టుగా టేస్టీ తేజ చెప్తాడు. అయితే దీని గురించి ఏదవుతుంది అనమాట. దీని తర్వాత వచ్చి
నామినేషన్లో ఉన్న అందరూ పైకి లేచి నుంచోండి అని చెప్తారు. ఇక్కడ నాగార్జున గారు అందరినీ లేచి నుంచోమని చెప్పిన తర్వాత టైం ఫర్ ఎలిమినేషన్ కౌంట్ డౌన్ మొదలుపెట్టాడు. బటన్ నొక్కారు. అందులోంచి ఎలిమినేట్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో బయటకు వస్తుంది. అందులోంచి వచ్చిన ఫోటో ఎవరిదన్నా ఉందంటే కనుక అది టేస్టీ తేజ ఫోటో వచ్చింది. సరే టేస్టీ తేజ గుడ్ బై చెప్పేసేసి బయటకు వచ్చేసి నేను ఇక్కడ స్టేజ్ మీద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి ఆయన చెప్తారు. ఇక్కడ నాగార్జున గారిని ఒక 5 minutes టైం అడుగుతాడు అనమాట. సార్ ఒక 5 minutes టైం ఇవ్వండి, నేను వచ్చేస్తాను, మన వాళ్ళతో అన్ని మాట్లాడుకుని నేను వచ్చేస్తాను. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడని చెప్పిన తర్వాత ఆ టేస్టీ తేజ ఆలోచించే డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అయితే కొంచెం ఆశ పెట్టుకోవచ్చు, డబుల్ అన్నారు కాబట్టి మనం ఎలాగ అందరూ ఎగిరిపోతాం అన్న ఫీల్ అనుకున్నాడు. కాబట్టి ఎలిమినేట్ అవ్వగానే ఫీల్ అవడం అయితే అయ్యాడు, అన్నట్టు ఫీల్ అయ్యాడు. తర్వాత సార్ ఒక 5 నిమిషాలు వచ్చేస్తా సార్ అని నాగార్జున గారు చెప్పారు. తర్వాత సీజన్ 7లో ఫ్యామిలీ వీక్లో మా అమ్మని తీసుకురాలేకపోయా, అదే సీజన్ 7లో మా అమ్మగారిని ఫ్యామిలీ వీక్లో తీసుకురాలేకపోయా, కానీ ఈ సీజన్లో అది నెరవేర్చా, చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మరో 2 వారాలు ఎంజాయ్ ఆస్వాదించా, నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు, చాలా హ్యాపీగా హౌస్ నుంచి వెళ్తున్నా. మనోడు ఫస్ట్ నుంచి చెప్పాడు సీజన్ 7లో మా అమ్మగారు మిస్ అయింది, బయటికి వెళ్ళినప్పుడు ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత నాగార్జున గారిని వేరే షోలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి కల్పించాడు. కానీ నెక్స్ట్ మనవాడికి అవకాశం అయితే వచ్చాడు కాబట్టి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చిన తర్వాత అంటాడు, నాది ఇప్పుడుతో ఫుల్ఫిల్ అయిపోయింది, నేను వచ్చింది ఫుల్ఫిల్ అయిపోయింది, ఇక్కడ నుంచి నాకు బోనస్ అబ్బాయి ఇదంతానే, ఈ 2 వారాలు నాకు ఎంజాయ్, అంటే టాప్ 5కి వెళ్ళిపోదామన్న ఉద్దేశం అయితే లేదు. తన ప్రయత్నాలు అయితే తను చేశాడు. ఎందుకు ప్రయత్నాలు చేశాడంటే ఇటుపక్క గౌతమ్తో గొడవ పెట్టుకున్నా, అటు ప్రేరణ్ గారితో గొడవ పెట్టుకున్నా, తను వాళ్ళ అమ్మగారు వచ్చే వరకు ఎలా సర్వైవ్ అయ్యాడు, అటు నిఖిల్తో గొడవ పెట్టుకున్నాడు, యష్మి తప్పు కనపడలేదా, నాదే కనపడిందా, తప్ప రైట్ అని అది ఆర్గ్యుమెంట్ చేయడం తనకు ప్లస్ అయింది అక్కడ గేమ్, ఆ ఎగ్ గేమ్ సంబంధించి. సో దానివల్ల ఏంటంటే జనాల్లో టేస్టీ తేజ బాగానే అడిగాడు, ఈ పాయింట్స్ అనేది రావడం. నెక్స్ట్ వచ్చి వాళ్ళ అమ్మగారిని హౌస్లోకి పంపించడం, నువ్వు మిస్ అయ్యే ఫ్యామిలీ, ఆ ఎమోషన్ ఎక్కడైతే ఉందో అది కనెక్ట్ అయింది జనాలకి, కాబట్టి ఈ 2 వీక్లో సర్వే అయ్యాడు. కానీ ఓటింగ్ అయితే పెరిగింది, కానీ తను ఎక్కడ మైనస్ అయిందంటే అనవసరంగా గౌతమ్తో గొడవ పెట్టుకోవడం, నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారితో గొడవ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే అది కొంచెం మైనస్ అయింది టేస్టీ తేజకి. లేదంటే కనుక ఉండే అవకాశం ఉందను, కానీ ఏంటంటే మెయిన్ మైనస్ అవ్వడం అదనమాట. సో తను ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు రోహిణి గారు ఎంతకంత ఎఫెక్ట్ పెట్టారు, అలాగే అవినాష్ పెట్టాడు, నేనేం పెట్టట్లేకపోతున్నాను కాబట్టి ఒక రాయి అయితే వేసాడు. ఒక రాయి ఎవరికి, అటు గౌతమ్కి కానీ ఇటు ప్రేరణ గారికి కానీ వేసాడు, ఏదో లాగా కనిపించాలి, సో జనాలకి రీచ్ అవ్వాలి, ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం, ఇలా ఏం చేయకుండా విష్ణుప్రియలాగా ఉండిపోతే కనుక మనకు వర్కౌట్ అవుతుంది అన్నది తను గెస్ చేశాడు. సో కాబట్టి ఏదో రాయేసి కొట్టాడు, ఒత్త కొండ పోతే ఎంట్రుకు అన్నట్టుగా ఒక రాయి అయితే ఇసిరాడు. ఇక్కడ ఏంటంటే పోతే పోయింది, ఎందుకంటే ఇంతవరకు వచ్చి ప్రయత్నం చేస్తే గొడవ ఉండదు, ప్రయత్నం చేయకుండా అలా ఉన్న బయటకు వెళ్ళిపోతాడు. కాబట్టి తను ఏదో గేమ్ ప్లాన్ చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, బయటకు వచ్చాడు. సో ఇక్కడ తను చెప్పింది ఏంటి, ఇదంతా 2 వారాలు నాకు బోనస్, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, సో కాబట్టి మా అమ్మగారు రావడంతో నేను సక్సెస్ అయ్యానని చెప్పాడు. అయితే ఇక్కడ అవినాష్ అయితే మాత్రం కొంచెం ఏడ్చాడు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి కొంచెం క్లోజ్ కదా. సో మిగిలిన వాళ్ళందరూ హగ్ ఇచ్చి గార్డెన్ ఏరియాకి వచ్చేసారు. అక్కడి నుంచి మనోడు బయలుదేరడానికి బయటకు వచ్చేస్తున్నాడు. ఇక్కడ రోహిణి గారు ఒక ముద్దు పెట్టారు. ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత టేస్టీ తేజకి రోహిణి గారు బొగ్గ మీద ఒక ముద్దు పెట్టారు. తర్వాత తేజ అక్కడ మురిసిపోయాడు. అలాగే అవినాష్ కూడా ఒక ముద్దు పెట్టి బాయ్ చెప్పాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు అందరూ తేజకి గుడ్ బై చెప్పారు. చెప్పి ఇక వెళ్లే ముందు అందరూ బాగా ఆడాలి, అందరినీ ఫినాలలో వచ్చి చూస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో టేస్టీ తేజ గేమ్ అయితే కనుక స్టేజ్ ఎక్కిన తర్వాత చాలా బాగా వివరంగా విశ్లేషణ చేశాడు. సో దాని గురించి మాట్లాడదాం. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన టేస్టీ తేజ నాగార్జున గారు ఒక హగ్ ఇచ్చి సరే నీ జర్నీ చూద్దాం అని చెప్పారు. తర్వాత ఆటల్లో యష్మి మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా అయిపోయింది. ఏవి అయితే మాత్రం టేస్టీ తేజ చాలా బాగా వచ్చింది, చాలా ఫన్నీగా ఎమోషనల్గా అంతా బాగానే వర్కౌట్ అయింది. టేస్టీ తేజ వచ్చిన కాడి నుంచి తను ఎంటర్ అయిన కాడి నుంచి ఇంతవరకు చూసుకుంటే కనుక ఏదన్నా కొంచెం జరిగిన దాంట్లో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయంటే కనుక రోహిణి గారు అంటున్నానండి, గౌతమ్తో అనవసరంగా ఆ గేమ్ డీకోడ్ చేద్దామని చెప్పడం, నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రేరణ గారితో ఆ గొడవ, ఆ 2 తప్ప టేస్టీ తేజకి సంబంధించి కూడా తను ఒక మెట్టు ఎదగడానికి అది గొడవ పెట్టుకున్న ఆ గేమ్ ఏది చేసినా కూడా ఒక మెట్టు ఎదగడానికే కనుక టేస్టీ తేజకి ఉపయోగపడ్డాయి. సో ఈ 2 తప్ప మిగతా టోటల్ జర్నీలో అయితే మాత్రం టేస్టీ తేజ ఎక్కడ తప్పు ఉన్నట్టు నాకు అనిపించలేదు. మంచి ప్రోమో అయితే మనోడిది, ఏవి అయితే చాలా బాగుంది. దీని తర్వాత నాగార్జున గారు ఓ బోర్డు ఇచ్చారు,
కూరగాయల ఫోటోలు పెట్టి ఇది ఎవరికి డెడికేట్ చేస్తామని చెప్పి నాగార్జున గారు చెప్పారనమాట. అది ఎప్పుడు ఉన్నట్టు వెళ్ళిపోయేటప్పుడు. సో ఇక్కడ ముందు అవినాష్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆటల్లో సూపర్, మాట పరంగా కూడా ఎక్కడ తగ్గడు. ఎక్కడ తగ్గడన్నా, తగ్గకు అంటే నువ్వు ఎక్కడ ఏంటి ఆట పరంగా సూపర్, కానీ మాట పరంగా కూడా ఎక్కడ తగ్గకు. ఇంత టఫ్ కాంపిటీషన్లో కూడా నువ్వు గెలిచావు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. నాకు కిచెన్లో ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసి ఇస్తాడు కాబట్టి నేను ఉల్లిపాయలు ఇస్తాను అంటాడు. అక్కడ ఉల్లిపాయలు ఉంటుంది. సో ఇక్కడ అవినాష్ గేమ్ పరంగా చూసుకుంటే నిఖిల్ తర్వాత సెకండ్ ప్లేస్లో పెడతారు మ్యాక్సిమం హౌస్మేట్స్. బాగా ఆడతాడు. సో తను ఉన్నంత వరకు ఎంతవరకు ఆడాలో అంతా కసిగా ఆడాడు అనమాట అవినాష్. కాబట్టి ఈరోజు టికెట్ టు ఫినాలే టాప్ 5లోకి మనోడు రాగలిగాడు. సో అదే విషయాన్ని టేస్టీ తేజ చెప్పాడు. తర్వాత ఇక రోహిణి మేడం గారి గురించి ఏంటంటే మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఆవిడ గెలిచినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. మన టీమిండియా ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఏడ్చా. అలాగే మళ్ళీ రోహిణి గారు గెలిచిన తర్వాత ఏడ్చా. ఆవిడ బంగాళాదుంప ఇస్తున్నా అంటూ తేజ అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆవిడ ఏం చెప్తాడంటే, మేడం మీరు నామినేషన్లోకి రాకపోవడం మైనస్, వచ్చే వారం నుండి ప్లీజ్ రండి నామినేషన్లోకి అంటారు. ఇక్కడ నాగార్జున గారు కూడా రోహిణి నువ్వు నామినేషన్లోకి రావడానికి ట్రై చేయి, రాకుండా ఉండడానికి ట్రై చేయొద్దు అన్నట్టుగా ఆయన కూడా చెప్తారు. ఇక్కడ టేస్టీ తేజ చెప్పింది ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉంటాడు రోహిణి గారికి. మీరు నామినేషన్లో ఉండుంటే ఈ పాటికి ఫ్యాన్ బేస్ ఏర్పడను, దానివల్ల మీరు టాప్ 5లోకి వచ్చే ఛాన్సెస్ 1 or 2, 3 ప్లేస్లో ఏదో ప్లేస్లో ఉన్నట్టుగా తను ముందు నుంచి చెప్తా ఉంటాడు. సో కాబట్టి ఆవిడ గేమ్స్ ఏదైతే ఎఫెక్ట్ పెట్టిందో, కాబట్టి ఆవిడ నాకు టీమిండియా ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఎంత ఆనందం వచ్చిందో మీరు గెలిచినప్పుడు లైవ్లో చూసాను కూడా అంత ఆనందం కలిగిందని చెప్పాడు. సో ఆవిడ సూపర్ గుడ్ అంతే. ఆవిడ సూపర్ ఆడింది. ఆవిడ అంత ఒక లెగ్కి సర్జరీ జరిగి 2.5 గంటల సేపు ఆ లెగ్ అలా చేయడం, ఆ పక్కన పృథ్వీని పెట్టుకుని అంటే అది మామూలు విషయం కాదు. పక్క కాలు తిమ్మిరెక్కుతూ ఉంటుంది. సో ఆవిడ కసి ఉంది, ఆవిడలో కసి ఉంది. సో కాబట్టి మీరు ఇంతకు ముందే నామినేషన్లో ఉండుంటే ఒక బేస్ ఏర్పడింది కాబట్టి టాప్ 5లో ఉందని అన్నట్టు ఉద్దేశంతో తను చెప్పాడు. కాబట్టి నామినేషన్లోకి రండి అని చెప్పాడు. తర్వాత విష్ణుప్రియ గారు ఆటల్లో కూడా పర్సనాలిటీని చూసుకోండి, ఎందుకంటే అక్కడ కూడా ఫెయిర్గా ఆడడం ముఖ్యం అంటూ కాకరకాయ ఇచ్చాడు. విష్ణుప్రియ గారికి కాకరకాయకి ఇచ్చాడు. అయితే దీనికి కూడా విష్ణుగిరి గారు ఏమంటారనగా చేదుగా ఉన్న కాకరకాయ మంచిది అని చెప్పేసి తన గురించి తను చెప్పుకుందనమాట. ఆ తర్వాత పృథ్వీలో ఫన్ యాంగిల్ ఉంది, కానీ మాకు అగ్రెషన్ యాంగిల్ ఎక్కువ చూపించాడు. విష్ణుప్రియని మధ్యలో వదిలేసినట్టు గేమ్స్ని కూడా వదిలేకంటూ చెప్పి మిర్చి ఇచ్చాడు అనమాట. అంటే విష్ణుప్రియని మధ్యలో వదిలేసాడంటే అందరూ అడిగినప్పుడు నేను లైట్ తీసుకున్నాను తప్ప విష్ణుప్రియ పెద్ద ఏం కాదు, సో తనకు ముందే చెప్పేశానని చెప్తున్నాడు కదా. సో అలాగే విష్ణుప్రియ గారు మధ్యలో వదిలేసినట్టు నువ్వు గేమ్స్ని మధ్యలో వదిలేకు, లైట్ తీసుకోక అన్నట్టుగా చెప్తాడు. నీలో కామెడీ యాంగిల్ ఉంది కానీ నువ్వు దాన్ని ట్రై చేయట్లేదు, అగ్రెసివ్ యాంగిల్ ఒకటే ఇచ్చేస్తున్నాను బాగానే చెప్పాడు తన గురించి. సో కాబట్టి మీకు మిర్చి ఇస్తున్నానని చెప్తాడు. తర్వాత గౌతమ్కి అంటే మా ఓడు గౌతమ్కి అయితే క్యాబేజీ ఇస్తాను సార్, ఎందుకంటే పొర తీస్తా ఉంటే పొర వస్తూ ఉంటుంది. అంటే మన ఊళ్ళో చాలా షేడ్స్ ఉన్నాయి, ఎక్కువ షేడ్స్ ఉన్నాయి. అదే ఈడు క్యాబేజీలో ఒక పొర తీస్తే ఇంకో పొర వచ్చినట్టు మనోడు ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తాను ఉంటాయి. అంటే ఆ బుర్రలో ఏముందో అర్థం అవుతుందో ఆ బుర్రలో ఒకటి ఎట్టుకుంటాడు, బయట కూడా చేస్తూ ఉంటాడు. ఆ గుండెల మీద గుడ్డు కూడా చెప్తాడు లోపల ఉండగా. మనోడు లోపల ఒకటి అనిపిస్తుంది, బయట కూడా చేస్తాడని తన గేమ్ ప్లాన్. కానీ మనోడు టాప్ 2లో మాత్రం ఉంటాడని చెప్పేసి చెప్పాడు. తర్వాత ప్రేరణ గారికి ఒక సలహా ఇచ్చాడు, నువ్వు మాట తీరు మార్చుకో, లేకపోతే వచ్చేవారు నాగార్జున సార్ పక్కన ఉంటావు, సీరియస్గా చెప్తున్నా అని చెప్పేసి ప్రేరణ గారికి బెండకాయ ఇచ్చాడు. అక్కడ చాలా క్లారిటీగా చెప్తాడు, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు సరిగ్గా మాట తీరు మార్చుకోకపోతే నెక్స్ట్ వీక్ నువ్వు ఇక్కడ ఉంటావు నా ప్లేస్లో అని చెప్తాడు. నువ్వేమన్నా మార్చుకోగలిగితే టాప్ 5లో ఉంటావు. ఎందుకంటే జనాలకు అనిపించింది చెప్తున్నాడు, చాలా బాగా అనలైజ్ చేశాడు. లోపల ప్రతి ఒక్కరి గురించి ఎలా ఉంటారు ఏంటి వీళ్ళ గేమ్ ఏంటన్నది లోపల మనవాడు కూర్చొని ఇదే ఆలోచించుకున్నట్టున్నాడు. సో తన గేమ్ ప్లాన్ ఏంటంటే నేను అలాగే వెళ్ళిపోతాను, కానీ నా గేమ్ కొంచెం మార్చుకుందామని కొంచెం తొందర పడ్డాడు, కానీ ఇంకా టైం లేదు కదా, సో ఏదో ఒకటి అవుతుంది కొండను ఢీకుందామని ఆ గొడవలు పెట్టుకోవడం గట్టా చేశాడు, కానీ అదే స్ట్రాటజీ పారలేదు. సో కాబట్టి బయటకు వచ్చాడు. కానీ లోపల ప్రతి ఒక్కరిని కూడా మనోడు బయట నుంచి ఎవరు ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటని చెప్పేసి ఒక్కొక్కరి గురించి స్టడీ బాగా చేశాడు. కాబట్టి అది బయట ఎవరు ఏమనుకుంటున్నారు లోపల అనుకుని బయటకు వచ్చి స్టేజ్ మీద చెప్పాడు. సో తను బయటకు వచ్చిన తర్వాత సేమ్ జనాలు ఏదైతే అనుకుంటున్నాడో టేస్ట్ ఏదో అదే చెప్పాడు. సో కాబట్టి నువ్వు మాట తీరు మార్చుకోకపోతే డైరెక్ట్గానే నెక్స్ట్ వీక్ నువ్వే ఉంటావు అన్నట్టుగా తను చెప్పాడు. అందుకని బెండకాయ ఇచ్చాడు. తర్వాత నబీల్ వైల్డ్ కార్డ్స్ రాకముందు టాప్ 3లో ఉండేవాడు, కానీ ఇప్పుడు టాప్ 5లోనే ఉన్నావు, ఏమైందో చూసుకుని సరి చేసుకో అంటూ ఒక సలహా ఇచ్చాడు. టమాటా ఇచ్చాడు అనమాట.
నేను ఎంటర్ అయ్యేటప్పుడే మనోడు టాప్ 1లో ఉండిపోడు నబీల్ వీళ్ళు వచ్చే టైంకి. కాబట్టి గేమ్ అయితే తగ్గింది, తడబడ పడుతున్నాడు. సో కాబట్టి టాప్ 5లోనే మనోడు డౌట్ అన్నట్టుగానే చెప్పాడు. అంటే ఎప్పుడో టాప్ 1, 2, 3లో ఉండవలసిన పర్సన్ చివరికి టాప్ 5లోకి వెళ్ళిపోయాడంటే గేమ్ తగ్గింది, సరిగ్గా బ్యాలెన్స్ చేసుకున్నట్టుగా నబీల్కి చెప్పి టమాటా ఇచ్చాడు. తర్వాత ఇంకా చివరిగా నిఖిల్కి ఎమోషనల్గా వీక్, చాలా డౌన్ అయ్యావు, నువ్వు ప్రూవ్ చేసుకో, ముందుకు రావాలంటూ సొరకాయ డెడికేట్ చేశాడు. ఇలా మ్యాక్సిమం హౌస్లో ఉన్న వాళ్ళందరికీ సలహాలు ఇచ్చుకుంటూ బయటకు వచ్చేసాడు మనోడు. సో టోటల్గా ఏం చెప్పాడంటే గేమ్ టేస్టీ తేజ లోపల ఉన్నా కూడా గేమ్ని అయితే కనుక బాగా ఎవరు ఎలాగ ఆడుతున్నారు, గౌతమ్ ఎలా ఎందుకు ఆడుతున్నాడు, నిఖిల్ అలా ఎందుకు ఆడుతున్నాడు, వీళ్ళు ఎందుకు ఇలా గేమ్ ఆడుతున్నారు, ఇది జనాలకు ఎలాగ వెళ్తుందని తన బ్రెయిన్లో ఒక అనాలిసిస్ చేసుకున్నాడు. సో ఇందులో తన అనాలిసిస్లో ఏంటంటే రోహిణి గారికి మంచి క్రెడిట్ ఇచ్చాడు. ఏంటంటే ఈవిడి ఇలాగ ఆడుతుందా, ఇలాగ ఆడుతుంది కాబట్టి బయట ఇలాగ వెళ్తున్నావు, కానీ ఈవిడికి ఓటింగ్ లేకపోవడం వల్ల మైనస్ అయింది. కానీ ఈ ఈ ఈ ఇసుక కాల్ పెట్టింది 2.5 గంటల ఎఫెక్ట్ పెట్టింది, నాకేం తలా అనిపించింది అంటే బయట ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కాబట్టి ఈవిడికి ఇది చాలా ప్లస్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ ఏమవుతుంది అంటే టాప్ 5 వరకు వెళ్లకుండా ఉండడానికి ఆవిడ ఆల్రెడీ నామినేషన్లో రాకపోవడం వల్ల ఆ ఓట్ బేస్ ఏదైతే ఉండకపోవడం వల్ల వీడికి మైనస్ అవ్వచ్చు. సో ఇలాగా తను అనలైజ్ చేసుకోవడం. తర్వాత వచ్చి గౌతమ్ గురించి, నన్ను సెలెక్ట్ చేయలేదు, ఆమెను సెలెక్ట్ చేశాడు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఈ కారణం వరకు సెలెక్ట్ చేయడు, అంటే సోలో గేమ్ కింద నేను ఆడుతున్నాను. ఇలాగ మనోడు ప్రతి ఒక్కరి గురించి లోపల తనకు సంబంధించి స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుని మనోడు బయటకు వచ్చి చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ప్రతి ఒక్కరి గురించి బాగా వాళ్ళ గురించి స్టడీ చేశాడు లోపల ఉండి. వీళ్ళ గేమ్ ఎలా సర్వే అవుతున్నారు, ఎలా ఎన్ని వారాలు వచ్చారు ఏంటి, ఇదంతా చేసిందే ఆ స్టేజ్ మీదకి వచ్చి చెప్పాడు అనమాట. సో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయినందుకు బాధ లేదు, ఎందుకంటే తను ముందుగానే ఊహించాడు, అందరి గురించి ఊహించినాడు, తన గేమ్ గురించి తను ఊహించాడు. ఎందుకంటే ఉన్నది 2 వారాలే కాబట్టి మనం ఎలా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మెగా చీఫ్ సంబంధించి కానీ నెక్స్ట్ టికెట్ టు ఫినాల్లో కానీ మనోడు ఏంటంటే గేమ్ ఏది కూడా విన్ అవ్వలేదు. సో కాబట్టి నాకు మైనస్ అవుతుంది ముందుగా గ్రహించి మనోడు ఏం చేశాడంటే గొడవలు పెట్టుకోవడం, దాన్ని ఇది చేయడం చేశాడు, ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఏ ప్రయత్నం చేయకుండా, అంటే ప్రయత్నం చేసి ఓడిపోతే పర్లేదు కానీ ఏ ప్రయత్నం చేయకుండా ముందే ఓటమి నొప్పుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి తను ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం అన్నది మంచిది కాదని మనోడు నిర్ణయించుకుని ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి బయటకు వచ్చేసాడు. సో సీజన్ 7 కన్నా సీజన్ 8 టేస్టీ తేజకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే మనోడు రావడం వాళ్ళ అమ్మగారు రావాలనుకుని వచ్చాడు, వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి ఫుల్ఫిల్ అయిపోయింది. 2 వారాలు నాకు బోనస్ అనుకున్నాడు, హ్యాపీగానే వెళ్ళాడు. సో ఈ ఎపిసోడ్ మీద నా రివ్యూ ఇది. ఈరోజు సండే ఎపిసోడ్లో పృథ్వీ ఎలిమినేట్ అయిపోతున్నాడు. విష్ణుప్రియ గారు పృథ్వీని చివరిగా నుంచోబెట్టారట. సో ఆ ఎమోషనల్ ఎంతవరకు ఉంది, ఆ పృథ్వీ మన విష్ణుప్రియ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నారాయణ గ్రహాలు, ఈ గ్రహాలన్నీ ఎలాగా ఏంటంటే అనుగ్రహించాయా ఏంటి, రివర్స్ కొట్టాయా, అసలు ఏం జరిగింది, ఇకపై రేపు నుంచి ఆవిడ ఏం చేస్తుంది, ఎవరి వెనకాల తిరుగుతుంది, అంటే ఎవరి వెనకాల తిరుగుతాం అంటే దీనికి సంబంధించి వెనకాల తిరగడం అనగా ఈ కాఫీ కానీ టీ కానీ కప్పులు కానీ ఎవరికి అడుగుతారు, సో ఎవరితో మాట్లాడతారు, ఎవరితో డిస్కస్ చేసుకుంటుంది, ఇవన్నీ ఎవరితో చెప్పుకుంటుంది, మోటివేషన్ ఎవరు ఇస్తారు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఈ వీక్ జరుగుతూ ఉంటాయి కదా. అసలు తన లేకుండా తన గేమ్ ఎలా ఆడుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది మనం వచ్చే వారం అంతా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి అగ్రెసివ్ క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోయేటప్పుడు తను బాగా తక్కువ ఆడే వాళ్ళు ఉండి నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఫీలింగ్ ఎలా చూపిస్తాడో, బయట స్టేజ్ ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడో, సో ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా ఈరోజు మనం రివ్యూలో మాట్లాడుకుందాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.